హల్లెలూయా. ప్రతి ఒక్కరు మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి ప్రతి ఒక్కరం కూడా దేవాది దేవునికి ప్రతి ఒక్కరు మన కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుంటూ ప్రారంభించుకుందాం. ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వారందరూ కూడా మనకున్నటువంటి పనులన్నింటినీ పక్కన పెట్టి ఆ దేవాది దేవుని వైపు చూస్తూ ఈ ఉదయకాల సమయమున మన యొక్క జీవితాలని మన యొక్క హృదయాన్ని ఆయనకు అర్పిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల రాశ, మహోన్నతుడ, సర్వాధికారి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఇదిగో ఎవ్వరికీ లేనటువంటి అర్హతను ఇదిగో మాకు దయచేసి అయ్యా మా అందరినీ ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నీ యొక్క కృప లేకపోతే అయ్యా మా జీవితమే లేదు తండ్రి, మీకు వందనాలు. అయ్యా, మీరు మాతో లేకపోతే మా జీవితానికి విలువ లేదు తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా, మేము మా పనుల్లో ఉంటున్నప్పుడు మా అందరినీ తండ్రి అయ్యా మీరు ప్రత్యేకపరిచిన యొక్క సన్నిధానానికి తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాం. పాటల్లో మీరు ఉండండి, ఆరాధన ద్వారా మహిమ పొందమని అడుగుచున్నాం. ఎంతమంది అయితే తండ్రి అయ్యా మార్గమధ్యలో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే ఇదిగో ఆన్లైన్లో వీక్షిస్తున్నారో వారందరి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని, జరగనైన ప్రతి ఒక్క దానిలో మీరే తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందమని మా కొరకు రానైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. స్తుతికి పాత్రుడే యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. పూర్ణ హృదయముతో నేను నిన్ను స్తుతి పాడి స్తోత్రాలు నీకు చెల్లించుకుంటానంటూ హృదయపూర్వకంగా దేవునికి రెండు చేతులతో చప్పట్లు కొట్టు మహింపరుద్దాం. అందరూ కూడా సంతోషంతో ఆయన సన్నిధిలో ఉందాం. పాపూదిలో నుండి పైకి లేపితివి, ఛాయను తొలగించి కరుణ చూపితివి. ప్రతి ఒక్కరు చెప్పకి కొట్టు దేవుని మహింపరుద్దాం. పాపూదిలో నుండి లేపితివి, ఛాయను తొలగించి కరుణ చూపితివి. నీ వైపే చూస్తూ ఇద్దరికి చేస్తూ, నీ వైపే చూస్తూ నీతో నీ నడుస్తూ ఇద్దరికి చేస్తూ, నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల, నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడా యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడా యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా, పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా. ప్రతి ఒక్కరు సంతోషంతో నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల, నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా మన యొక్క జీవహారము ఆయనే, మన యొక్క జీవ జలము ఆయనే. లోకంలో మనం తిని తృప్తి పొందుతున్నామంటే కేవలం ఆయన మనకి ఇచ్చిన ఆ యొక్క జీవాహారాన్ని కూడా ఆయనకు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకమైనవి కొంతమంది శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి దేవా మీ యొక్క జీవహారము అయ్యా నాకు మా కుటుంబాలకు దయచేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు అంటూ అయ్యా నా యొక్క మోకాలు ఉంచి ఆ యొక్క నాలుకను మీ ఎదుట ఒప్పుకొని చేసినట్లుగా అటువంటి మనసులు నాకు దయచేయండి అంటూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. జలము నీవే, నామము
శక్తి ఇలలో సాటి జీవహారము నీవే జీవజలము నీవే నీదు నామమే శక్తి ఇలలో సాటి ప్రతి మోకాలొప్పును ప్రతి నాలుకప్పును యేసు రాజు దూత ప్రతి మోకాలొప్పును ప్రతి నాలుకప్పును యేసు రాజు దూత నీవే నా రక్షణ నీవే నా స్వస్థత నీవే నా విడుదల నీవే నా రక్షణ నీవే నా స్వస్థత నీవే నా విడుదల స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా పాడుకొని ఆడేదా సంగమంత కలిసి నీవే నా రక్షణ నీవే నా స్వస్థత నీవే నా విడుదల నీవే నా రక్షణ నీవే నా స్వస్థత నీవే నా విడుదల ఆఖరిసారిగా నీవే నా రక్షణ నీవే నా స్వస్థత నీవే నా విడుదల నీవే నా రక్షణ నీవే నా స్వస్థత నీవే నా విడుదల హల్లెలూయా మన జీవితంలో ప్రతి బంధకానికి విడుదల దయచేస్తున్న దేవాది దేవునికి హృదయపూర్వకంగా రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం హల్లెలూయా మన కన్నిటిని నాట్యంగా మార్చే దేవాది దేవునికి హల్లెలూయా ఆయన దయలో మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మనం రాత్రి కాలంలో గడిచిన రాత్రి నిద్రించి మళ్ళా ఉదయకాలంలో తిరిగి లేచామంటే ఆయన యొక్క అమూల్యమైన కృప అటువంటి ధన్యతను అర్హతను మనకి ఇచ్చిన దేవాది దేవునికి ఆయన యొక్క దయ లేకపోతే నా జీవితం ఏమైపోతుంది అంటూ నీ దయలో నేను ఉన్నా ఇంతకాలం అనే పాట పాడుకుంటూ ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం హృదయపూర్వకంగా పాట చూస్తూ ప్రతి ఒక్కరం పాట అర్థాన్ని గ్రహించగలిగితే ఈ ఉదయకాల సమయంలో మనం ధన్యులం నీదయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నేనే మౌదునా నేనే మౌదునా తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇళ్లలో చేయాలని ఆశపడుతుంటారు అన్నదంత గొప్పవారిగా ఆయన దయ లేకపోతే ఈ లోకంలో మనం ఏమి చెయ్యలేము అని ఆ ఒక్క మాటను మన జీవితంలో పెట్టుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ఆయన కొరకు జీవిద్దాం మనం ఏమి చెయ్యాలనుకున్నా మనం ఏమి చేస్తున్నా ఆయన నామము మహిమ పరచబడకపోతే ఈ లోకంలో మనం ఏమి చేసినా కూడా వ్యర్థమే అంటూ భావిద్దాం తల్లిదండ్రులు చూపిస్తారు నీ ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు నీ ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్ప
గొప్పవారిగా నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా. నీ దయ లేకపోతే బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కోరలకు అంటకుండా నన్ను కాచి కాపాడిన దేవా. ఈ లోకంలో నేను పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అయ్యా మా చుట్టుపక్కన ఉన్నవారు మమ్మల్ని వెక్కిరించిన, మమ్మల్ని ఏడిపించిన, మమ్మల్ని చూస్తూ హేళన చేసిన, తిరిగి లేవనెత్తగలిగే నీ ఉన్నావని ఆదరణ మాకుంటే ఈ లోకంలో ఎవ్వరు ఏమన్నా మేము పట్టించుకోమంటూ హృదయపూర్వకంగా ఆయనలో ఆరాధిద్దాం. ఆయన సన్నిధిలో నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కోరలకు అంటకుండా నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కోరలకు అంటకుండా నీరెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము. ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపలు తోడుంచుము. నీ పాదాల చింతనే నీ పరవశించాలని, నా ఆయు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం. సంతోషంతో చెప్దాం. నీ కృపలో కాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనే మౌదును. నీ దయ లేనిదే నేనే మౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాల్ని సురక్షితముగా ఎటువంటి కీడు ఎటువంటి అపాయము రాకుండా కాచి కాపాడుతున్న దేవాది దేవునికి హృదయపూర్వకంగా హృదయ అంతరంగాల నుంచి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఏమి పోగొట్టుకున్న వారిగా కాకుండా, ఒకవేళ మన హృదయం బాధలో ఉన్నప్పటికీ, మన గృహముల్లో ఎటువంటి కష్టము కలతలు కన్నీరు ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధిలో మనం ఉత్సాహ గానము చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా ఉత్సాహ గానము చేసేద్దాము, గణపరచేద్దాము అనే పాట పాడుకుంటూ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా. ప్రతి ఒక్కరు మరలా చెప్దాం. హల్లెలూయా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్.
ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా ప్రతి ఒక్కరం హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్. ఆయన వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించదము. ఆనాడు మరియ మార్తలతో ఆ దేవాది దేవుడు చెప్పిన మాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని. నువ్వు ఉదయకాల సమయంలో దేవుడిని ఏమి అడిగినా కేవలం నమ్ము. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నీ జీవితంలో. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. విశ్వాసంతో వాటిని మనము నమ్మిన ఎడల అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము పితరులకు ఇచ్చిన నమ్మదగిన దేవుడు ఆయనే. ఈ లోకంలో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఇవ్వాల్సినవి ఆలస్యంగా ఉన్నాయి అంటే అది మనం అడిగిన దానికంటే దేవుడు అత్యధికంగా ఇస్తున్నాడని నమ్మకంతో ఆయన సన్నిధిలో ఉందాం. నూతన యెరూషలేము మన పితరులు అనుభవించిన రీతిగానే ఈ లోకంలో ఆయన మనకి ఇస్తున్న దానిని ఆలస్యంగా ఆయన ఒక గొప్ప విషయాన్ని దయచేస్తున్న దేవాది దేవునికి హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ మహింపరుద్దాం. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయనే. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయనే. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. ఏకస్వరంతో హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా. ప్రతి ఒక్కరం సంతోషముతో బెగ్గరగా అందరం కలిసి ఏకస్వరంతో చెప్దాం సంతోషంతో ఆయన సన్నిధిలో. హల్లెలూయా యెహోవా
హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం ఆయన సన్నిధిలో. చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ప్రతి ఒక్కరు అందరూ ఒక పర్యాయము దేవునికి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 అయ్యా. అమూల్యమైన వాగ్దానములు, అనేకమైన ఆశీర్వాదములు, అనేకమైన సంతోష దినములు మాకు దయచేసావు అయ్యా. ఒకవేళ మా జీవితంలో దుఃఖకరమైన రోజులు ఉన్నప్పటికీ కూడా తండ్రి అయ్యా, మేము భరించగలిగిన వాటినే మీరు ఇచ్చారు యేసయ్యా. మీకు వందనాలు యేసయ్యా. ఈ లోకం ఏమైనప్పటికీ, ఈ లోకం మమ్మల్ని ఏ విధంగా చూస్తున్నప్పటికీ నీ యొక్క ప్రేమ ఎన్నటికీ మా పట్ల మారలేదు తండ్రి అయ్యా. మాకు మీరంత ధన్యత ఇచ్చారేసయ్యా. మీకు వందనాలు మహోన్నతుడా, మీకు వందనాలు. లిఖింప సఖ్యము కాని తండ్రి ఎన్నెన్నో సంతోషకరమైన దినములు మీరు మాకు దయచేశారు తండ్రి అయ్యా. మీరు చెప్పిన మాట, ఈ లోకంలో మీకు శ్రమ కలగను, అయినప్పటికీ మీరు ధైర్యం తెచ్చుకుని ఉండండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించానని. జయవీరుడైన మీరు మాతో ఉండక మాకు ఎటువంటి అయా భయము లేదు అని నమ్మకాన్ని, విశ్వాసాన్ని మాకు దయచేయండి అయ్యా. మనుష్యంలో కాబట్టి తండ్రి ఈ లోకంలో చిన్న చిన్న వాటికే మేము భయపడుతున్నప్పటికీ, ఈ లోకంలో మాకున్న వారందరూ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారని మేము బాధపడుతున్నప్పటికీ అయ్యా, నిత్య జీవంలో అయ్యా నీ ప్రక్కన కూర్చోబెట్టుకునే అయ్యా అటువంటి ధన్యతను మాకు ఇచ్చేవానే మేము మర్చిపోతున్నాం యేసయ్యా. అయ్యా, ఉదయకాల సమయంలో మేము ఒక తీర్మానం తీర్చుకుంటున్నాం ఏంటంటే, మేము ఎన్నటికీ కూడా బాధపడకూడదు, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు, నాకు తండ్రిగా అయ్యా, నాకు కుమారుడుగా అయ్యా, నాకు భర్తగా అన్ని విషయాల్లో మీరే ఉన్నారు తండ్రి అంటూ ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి ఆలోచనలు వాటన్నిటిని పక్కన పెట్టి ఆయన వైపు చూద్దాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రి నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రి నీవే, నా తల్లి యేసయ్యా. లోకము నన్ను విడచిన విశ్వాసంలో పాడదాం. నీవు నన్ను విడువనంటివే. మీకు వందనాలు యేసయ్యా. లోకము నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే, నా బంధువు నీవే, నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా, నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధు మిత్రుడ యేసయ్యా. వ్యాధులు నన్ను ముట్టిన, బాధలు నన్ను చుట్టిన, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్పుతున్న మాట,
నా కుమార్తె నీవు స్వస్థత పొందావు, నా కుమార్తె నీ బాధలు నిన్ను విడిచిపోయాయి, నా కుమార్తె నీవు నాతో సంతోషంగా ఉండు, ఎందుకు భయపడుతున్నావు అని చెప్తున్నాడు. నీ ప్రక్కనే ఉండి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి ఆయనను తండ్రి నా హృదయంలోకి రండి అంటూ ఈ యొక్క ఆరాధన సమయంలో ఆయనను మనం ప్రతి ఒక్కరూ ఆహ్వానిద్దాం. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నీవే నా యేసయ్యా మీకు వందనాలు. నా కొండయు నీవే, నా కోట నీవే, నా కొండ కోట యేసయ్యా. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను భయపడకంటివే. హృదయాంతరాంగాలోంచి నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను భయపడకంటివి. నా తోడుయు నీవే, నా తోడుయు నీవే, నా నీవే, నా తోడు యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడు నీవే, నా తోడు యేసయ్యా. అందరూ నన్ను విడచినా, ఉదయకాల సమయంలో ఆయన వైపు మన కన్నులెత్తి చెప్దాం. ఇదిగో కొండల తట్టును నన్ను నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును, అయ్యా నీ వైపు చూస్తే నీవే నా సహాయకుడు అంటూ ఆయనతో చూద్దాం, ఆయన వైపు చూద్దాం. నా తండ్రి నీవే, నా తల్లి యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రి నీవే, నా తల్లి యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధు మిత్రుడు యేసయ్యా. నా కొండయు నీవే, నా కోట నీవే, నా కొండ కోట యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీవే యేసయ్యా. నా తల్లి యేసయ్యా. నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. నా కొండ కోట నీవే యేసయ్యా. నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరు రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తూ అలాంటూ, నేను నిన్ను నమ్ముకుంటుని తండ్రి, అయ్యా మిమ్మల్ని నమ్ముకున్న వారిని అయ్యా మీరు ఏనాడు అనాథులుగా విడిచిపెట్టరేసయ్యా. ఈ లోకమంతా కూడా తండ్రి అయ్యా సృష్టిని ఆరాధిస్తుంటే మేము మాత్రం సృష్టికర్తను ఆరాధిస్తున్నాం అంటే అయ్యా మీరు మాకు ఎంత ధన్యతనిచ్చారు తండ్రి. దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరం కూడా అయ్యా నీతో నాకు మాట్లాడడం రాదు తండ్రి అంటూ అయ్యా నీతో నేను ఎలాగ మాట్లాడాలో ఎలాగ ప్రార్థన చేయాలో అన్న వారు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా కేవలం అయ్యా నేను నాతో రా, అయ్యా నేను నీతోనే ఉంటాను దేవా, అయ్యా మీరు నేను కలిసి తండ్రి ఈ లోకంలో జీవిస్తామంటూ ఈ ఉదయకాల సమయంలో దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు. యేసు నీవే కావాలయ్యా తండ్రి. దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. హృదయపూర్వకంగా అయ్యా మీకు స్తోత్రాలు అంటూ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో. ఒక్క మాట చెప్దాం.
నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ఈ ఒక్క మాట చెప్తాం ఈ ఉదయకాల సమయంలో. మనం ఏమి అడగద్దు, ఎందుకంటే మనం అడిగిన వాటికంటే అత్యధికమైన దీవులను ఈవులను ఇచ్చే ఆ దేవాది దేవునికి కేవలం ఒక్క మాట అడుగుదాం. ప్రతి ఒక్కరు మన రెండు చేతులు పైకెత్తి, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల రాజా, మహోన్నతుడా, సర్వాధికారి, ఇదిగో దేవా, మేమేమిచ్చి మీ యొక్క రుణాన్ని తీర్చుకోగలము తండ్రి. మీకు వందనాలు. పాటల్లో మీరున్నారు, ఆరాధన ద్వారా మహిమ పొందారు, మీకు వందనాలు. ఎంతమంది అయితే తమ హృదయాన్ని, తమ హృదయంలో ఉన్న వేదనను మీ యొక్క పాదాల సన్నిధి దగ్గర ఉంచారో తండ్రి, వారందరి ప్రార్థనలకు తగిన సమయంలో తండ్రి అయా మీరు దయచేస్తారని, అయా సమాధానాలు మీరు ఇస్తారని వారు నమ్ముచున్న హృదయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా చెప్పబడుతున్న వాక్యంలో మీరు ఉండండి తండ్రి. ఆ వాక్యం ఇక్కడ ఎంతో మందికి అయితే అవసరత ఉందో తండ్రి, అయ్యా వారందరినీ కూడా మీరు దీవించండి. వాక్యం ద్వారా నడిపించి బలపరచమని అడుగుచున్నాం. చెప్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. ఇదిగో తండ్రి, ఇదిగో మేము ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నప్పటికీ కేవలం మీరు మాతో ఉంటే, అయ్యా మీరు మాతో వస్తే మాకు చాలు అన్న విధానాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరు దయచేయమని, అయ్యా మా యొక్క జీవితాలని, మా యొక్క కుటుంబాలని మీకు అర్పితం చేసుకుంటున్నాం. అయ్యా ఎంతమంది అయితే ఆన్లైన్లో వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబంలో కలతలు కన్నీళ్ళు ఏమీ ఉండకుండా సంతోషకరమైన దినముల గుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు నడిపించి మహిమ పొందించమని మా కొరకు రానైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందామండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరం దేవునికి స్తోత్రం చెప్పుకుందామండి. హల్లెలూయా. ఆయన దయలో మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందామండి. ఆయన యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించున్నారు కదా, అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ అండి. ట్యూస్డే మిడ్ వీక్ సర్వీస్, మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ సాయంత్రం 7 గంటలకి 7 o'clockకి మన చర్చ్లో ఉంటుంది. అనేకమైన బైబిల్లో నుంచి విషయాలు తెలుసుకోవడానికి దేవుడు ఎంతగానో అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా ఆ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోవాలని నేను దేవుని పేరిట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. 2 weeks బ్యాక్ పాస్టర్ గారు ఒక టాపిక్ చెప్పారు, మరణం అనేది ఎందుకు తొందరగా వస్తుంది అని. మంచి వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి దాని యొక్క ఆన్సర్ తెలుస్తుంది, కానీ రాని వాళ్ళకి తెలియదు. సో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలి బైబిల్లో నుంచి, ఇంకా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా మనం బలంగా ఎదగాలి అని అంటే బైబిల్ స్టడీకి రావాలని కోరుకుంటున్నాను. ఫ్రైడే, శుక్రవారం ఉదయం 10:30కి స్త్రీల కూడిక మన చర్చ్లోనే ఉంటుందండి. మార్నింగ్ 10:30కి. సండే సర్వీస్, ఫస్ట్ సర్వీస్ 7 o'clockకి, సెకండ్ సర్వీస్ 10 o'clockకి.
ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే నెక్స్ట్ మంత్ 26 నవంబర్లో, నెక్స్ట్ మంత్ నవంబర్ 26 హోలీ ల్యాండ్ టూర్ ఉందండి జెరూసలేంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు పాస్టమ్ గారిని కాంటాక్ట్ అయినట్లయితే పాస్టమ్ గారు అన్ని విషయాలు దాని గురించి తెలియజేస్తారండి. ఈ చిన్న ప్రకటనలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు స్పెషల్ సాంగ్ అండి, మన మధ్యలో ఉన్న సిస్టర్ సుజాత గారు వచ్చి స్పెషల్ సాంగ్ ప్రజెంట్ చేస్తారు. హల్లెలూయా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువజాలను ప్రభూ. నీ కృపలేనిచో ఒక క్షణమైనను జాలను ప్రభూ. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువజాలను ప్రభూ. నన్ను కాచున్న దేవుడా ప్రతి క్షణం కనుపాపలా, నన్ను కాచున్న దేవుడా నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను జాలలో ప్రభూ. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను జాలలో ప్రభూ. నిలిచిన దానము నాకై నాశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. నీ ఊపిరి నీదేనయ్యా, నిలిచిన దానము నాకై నాశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. నిన్ను నే మరతునా మరువనో ప్రభూ, నిన్ను నే విడతునా విడువనో ప్రభూ. నిన్ను నే మరతునా మరువనో ప్రభూ, నిన్ను నే విడతునా విడువనో ప్రభూ. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను జాలను ప్రభూ. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను జాలను ప్రభూ. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు, నీ దయ నాపై, నీ దయ లేనిచో నాపై ఉందు నా ఈ క్షణమునకై. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు, నీ దయ నాపై, నీ దయ లేనిచో నాపై ఉందు నా ఈ క్షణమునకై. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృపా. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృపా. నీ కృప లేనిచో
ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. హల్లెలూయా. పాట పాడిన సిస్టర్కి దేవుని పేరట వందనాలు చెల్లించుకుంటున్నామండి. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. నిజమే కదండి, ఆయన కృప లేనిదే మనము బ్రతకలేము, ఆయన కృప లేనిదే మనము జీవించలేము. కన్నుపాపలా ఆయన మనలను కాచి కాపాడుతూ నిత్యం మనలను నడిపించే దేవుడు మన గొప్ప దేవుడు. ఇంతవరకు మనము దేవునితో మాట్లాడాము కదా, ఇప్పుడు ఆయన మనతో మాట్లాడే సమయము. ఆయన సూటిగా తేటగా మనతో మాట్లాడే దేవుడు. ఎవరికి అందరితో ఒకలాగా ఆయన మాట్లాడేవాడు కాదు. ఎవరికి ఏ విధంగా ఏది అవసరమో ఆ విధంగా మాట్లాడే దేవుడు మన యొక్క దేవుడు. వాక్యంలో ఉంది కదా, ఆశ కొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు మన దేవుడు. ఆశ కలిగి ఉన్న మనలను ఆయన యొక్క వాక్యంతో మనలను తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే మన మధ్యలో ఉన్న సిస్టర్ మోనికా గారు వచ్చి వాక్యంలో నడిపిస్తారు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మనం అందరం అలా నిలబడి ఉండగానే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి బిగ్గరగా ఏకరీతిగా యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 వర్స్ 9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిర్భయము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే మనందరం ప్రార్థన చేసుకుందామండి. Heavenly gracious Father, thank you for giving this opportunity to stand in your presence and speak your word. దేవా, ఎంతోమంది ఈ దినాన చూడలేకపోయి ఉన్నారు. మేము వాళ్ళకన్నా శ్రేష్ఠులం కాకపోయినా సరే మమ్మల్ని సంఘంగా ఇలా కూడి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా జీవితంలో ఇంకొక రోజు ప్రసాదించినందుకే నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యం మేము కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు మీరు మా మధ్యలో ఉంటారని నేను భావిస్తున్నాను. నా నోటి మాటల ద్వారా మీరే మాట్లాడతారని నేను భావిస్తున్నాను తండ్రి. ఎవరెవరైతే ప్రయాణంలో ఉన్నారో వారిని సురక్షితంగా తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ పాస్టర్స్ అప్రిసియేషన్ మంత్లో భాగంగా ఉమెన్ స్పెషల్ వీక్లో భాగంగా నాకు కూడా ఒక చిన్న భాగస్వామ్యాన్ని కలగజేసిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇట్ ఈస్ రియల్లీ అ టఫ్ జాబ్ అనే చెప్పాలండి ఇక్కడ నించొని మాట్లాడడం. దేవుడు కృపను బట్టి నాకు 1-2 సార్లు ఇక్కడ నించుని దేవుని వాక్యం పంచుకోవడానికి అవకాశం కలగజేశారు.
సో నాకు ఎప్పుడైనా పాస్టర్ గారు వాక్యం చెప్పమన్నప్పుడు ముందు రోజు రాత్రి అసలు నిద్ర పట్టదు. నాట్ బికాజ్ నేను బాగా చెప్తానా లేదా అని కాదు. ఇక్కడ డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో చాలామంది వస్తారు, సమాధానం కోసం వస్తారు, ఆ వారానికి కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారం కోసం వస్తారు. నా వల్ల ఈ సంఘానికి కానీ దేవునికి కానీ చెడు పేరు రాకుండా చూడని ఆ ఒక్క ప్రార్థనే రాత్రంతా నేను చేసుకొని ఉంటాను. సో నేను 1-2 సార్లు ఇక్కడ మాట్లాడినందుకే నేను ఆ బర్డెన్ అండ్ ఆ రెస్పాన్సిబిలిటీని ఫీల్ అవుతుంటే వాళ్ళు ప్రతి వారం ఇక్కడ నించుని మనల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు అని చెప్పి నాకు ఇక్కడ నించున్నాక అర్థమైందండి. దానికి నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. మనకి ఇంత మంచి పాస్టర్ అండ్ పాస్టరమ్మ గారిని దేవుడు మనకు అనుగ్రహించినందుకు. అండ్ తర్వాత కూడా లాస్ట్ వీక్ వీడియో ఒకటి ప్లే చేశారు కదండి బాప్తిజం ఇస్తున్నప్పుడు. సో ఐ వాజ్ రిమెంబరింగ్, నేను ఇక్కడే సండే స్కూల్ నుంచి ఇక్కడే సోనీ చిట్టి వీళ్ళతో కలిసి నేను సండే స్కూల్లో పాల్గొనేదాన్ని. సో ఆ ఏజ్ నుంచి నాకైతే డేవిడ్ పాస్టర్ గారు బాప్తిజం ఇవ్వడం అన్నది జరిగింది. సో ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పినవన్నీ ఒక్కసారిగా అలా జ్ఞాపకం వచ్చేసాయి ఆ వీడియో చూడంగానే. ఎప్పుడు నేను చాలా కామ్గా ఉండే అమ్మాయిని, సండే స్కూల్లో కూడా చాలా కామ్గా కూర్చునే అమ్మాయిని, ఆయన ఎప్పుడు పాస్టర్ గారు నువ్వు గొప్పగా వాడబడతావు సంఘంలో అని అన్నప్పుడు నేను అప్పుడు చాలా లైట్గా తీసుకునేదాన్ని. మనకేముంది, మనం ఎప్పుడు బ్యాక్ బెంచరు, ఎప్పుడు బ్యాకే కూర్చుంటాం, కాలేజ్ అయినా ఎక్కడైనా చర్చ్ అయినా మనం బ్యాకే. సో మనల్ని ఎవరు గుర్తిస్తారు, మనం వస్తాము, పని చేసుకుంటాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, వెళ్ళిపోతాం, అంతే. వెనక్కి కూర్చున్న వాళ్ళని ఏం పట్టించుకుంటారులే అనుకున్నాను. కానీ ఆ వెనక్కి కూర్చున్న వాళ్ళనే ముందుకు రప్పించారు పాస్టర్ గారు. దానికే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు అనుకోలేదు జీవితంలో ఇలా వచ్చి ఇలా నిలబడి మాట్లాడతాను అని చెప్పి. బట్ మరి ఆయనకి ఏమి అనిపించిందో నాకు లిటరలీ తెలీదు. మరి నాలో ఉన్న పొటెన్షియల్ని చూసి నాకు ఈ అవకాశం ఇచ్చారు. దానికే ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్ టు స్టాండ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. సో పాస్టర్స్ అప్రిసియేషన్ మంత్ కాదు కదా, మంత్స్ చేసినా తప్పులేదు, నెలలు చేసినా తప్పులేదు. వాళ్ళు మన ఆధ్యాత్మిక జీవితం కోసం అంత కృషి చేస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ దర్ పర్సనల్ లైఫ్ కదండి. సో కమింగ్ టు అవర్ టాపిక్, మన తీసుకున్న వాక్యంలోకి మనం వచ్చేస్తే, మనం ఎంచుకున్న అంశము ధైర్యం అసాధ్యం అనిపించినప్పుడు, వెన్ కరేజ్ ఫీల్స్ ఇంపాసిబుల్ వాట్ వీ హ్యావ్ టు డూ. ముందుగా ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 7వ వచనం. సో మోషే చనిపోయే ముందు యెహోషువకి ఈ బాధ్యత అప్పగించడం జరిగింది. ఏ బాధ్యత? వాళ్ళ పితరులతో ప్రామిస్ చేసిన ఆ వాగ్దానాన్ని, ఆ వాగ్దాన దేశంలోని వాళ్ళందరినీ నడిపించమని చెప్పి ఇచ్చిన బాధ్యత మోషే యెహోషువకి ఆయన చనిపోయే ముందు ఇవ్వడం మనం గమనిస్తున్నాం. యెహోషువ గ్రంథం మనం ఓపెన్ చేయంగానే ఫ్యూనరల్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వర్స్ ఇట్ సెల్ఫ్ ఒక బ్యాడ్ న్యూస్తో స్టార్ట్ అవుతుంది. చనిపోవడం అన్నది మంచి విషయమా చెడు విషయమా అండి? చెడ్డ విషయం. సో చెడ్డ విషయంతో ఒక బుక్ అన్నది ఓపెన్ అవ్వడం ఫ్యూనరల్తోని. యెహోషువని ఎంచుకోవడం మంచి విషయమే, కానీ అది ఎటువంటి పరిస్థితుల్లో ఆయన బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది అని మనం గమనిస్తే, మోషే చనిపోయిన తర్వాత అని అక్కడ రాసుంటుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మోషే మృతి నొందిన తర్వాత అని రాసుంది. సో మృతి చెందడం అన్నది మంచి విషయం కాదు అని మనకు అర్థమవుతుంది కదా. సో ఇలాంటి టైంలో ఒక పర్సన్ ఇప్పటి వరకు మోషే అండర్లో ఉంటున్నాడు యెహోషువ. మోషే ఏం చెప్తే యెహోషువకి అదే. మోషే రైట్ అంటే రైట్, మోషే రాంగ్ అంటే రాంగ్. ఏ గైడెన్స్ కావాలన్నా ఆయనకు ఒక అంబ్రెల్లా పైన ఉండేది. సరేలే, నా పైన ఒక మనిషి ఉన్నారు, ఆయన ఆజ్ఞలు నేను పాటిస్తానని చెప్పి ఉండేది. ఇప్పుడు సడన్గా అంబ్రెల్లా పైకి వెళ్ళిపోయేసరికి ఆయనకి ఏం చెయ్యాలో తోచలేని పరిస్థితి కదండి. మనం కూడా మన జీవితాల్లోని మనం ఎవరి మీదైనా ఆధారపడి ఉంటే, ఆ వ్యక్తి కానీ మన జీవితంలో లేకపోయినా సరే, లేదా నిద్రించి ఉన్నా సరే, మనకు తెలియలేని కష్టాలను మనం అనుభవిస్తాం. ఆ సిచ్యువేషన్లో మనకి ఏం చేయాలో అర్థం కాదు. ఎలా డిఫరెంట్గా మన బ్రెయిన్ అనేది ఆలోచిస్తూ ఉంటుంది కదండి. సో ఇలాగా యెహోషువ వెళ్తుండగా ఆయనకు వెనువెంటనే దేవుడు బాధ్యతలు అప్పగించడం మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం.
సో ఇజ్రాయేలీలకు ఇచ్చిన దేశమునకు వెల్లుడి అని ఉంది. సో ఇజ్రాయేలీల దేశానికి ఇవ్వడానికి మధ్యలో ఏముంది? యోర్దాన్ నది ఉంది. కానీ ఎప్పట్లాగే యెహోషువ ఒక్కడే అయ్యి ఉంటే, ఇంకా మోషే బ్రతికుండి ఉంటే, ఈ కమాండ్మెంట్ రావగానే ఈజీగా అతను క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు అతను ఒక నేషన్ని నడిపించాలి, ఒక సమూహాన్ని నడిపించాలి అని అన్నప్పుడు ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒక సమూహాన్ని నడపాలంటే అంత తేలిక కదండి, ఒక జనాంగాన్ని నడపాలంటే అంత తేలిక కాదు. ఆల్దో ఇఫ్ ఒక నేషన్ కంప్లీట్గా సెట్ అయ్యి ఉండి పీస్ఫుల్గా వెళ్తుందంటే, ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, 10 మంది తెలివైన వాళ్ళు, 10 మంది ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో 10 మందిని తీసుకుని, న్యాయంగా ఉన్న వాళ్ళని తీసుకుని దేశం నడపాలంటే చాలా ఈజీ. తెలివితేటలు ఉండాలి అంతే. ఇప్పుడు ప్రస్తుతం మన దేశ పరిస్థితి కూడా అంతే. తెలివితేటలు ఉంటే మనం నడిపేయచ్చు, కానీ నడపట్లేదు, అది పక్కన విషయం. కొన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్దాం, ఒక 75 ఇయర్స్ 78 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మన దేశం గురించి మాట్లాడుకుంటే, ఆ టైంలోని కొత్తగా అప్పుడే బ్రిటిష్ వాళ్ళు అప్పుడే వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలు పడి ఉంటారు. కొంతమంది హిస్టరీ బుక్స్ చూస్తే, బయోగ్రఫీ బుక్స్ చూస్తే అసలు అప్పటికి మనకు రాజ్యాంగం ఫామ్ అవ్వలేదు, అసలు అగ్రికల్చర్ అంటే ఏంటో తెలియదు, మన ఆహార ధాన్యాలు ఎలా పండించుకున్నా మన వాళ్ళకి కరెక్ట్గా తెలియదు, ఇండస్ట్రీస్ని ఎలా చేయాలో మనకు తెలియదు, ఆర్మీని ఎలా బార్డర్ సెక్యూరిటీ చేసుకోవాలో మన వాళ్ళకి అంత జ్ఞానం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మన పరిస్థితులు ఎలాగుండుంటే, అప్పటి రోజుల్లో నా జనాంగం ఎంత ఫేస్ అయ్యి ఉంటారండి. బికాస్ దే డోంట్ నో ఎనీథింగ్, ఏమీ తెలియకుండా అర్ధరంగంగా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో అదే పరిస్థితిని మనం యెహోషువలో చూస్తే, ఆల్దో దేవుడిచ్చిన కమాండ్మెంట్స్, ఆల్దో అన్నీ ఉన్నా సరే, వాళ్ళు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మన్నా ఆగిపోవడం అన్నది జరుగుతుంది. మనం యెహోషువ 5వ గ్రంథంలోని కిందకు చూసుకొని వస్తుంటే వాళ్ళకి మన్నా ఆగిపోవడం అన్నది అక్కడ జరుగుతుంది. సో దే హ్యావ్ టు ప్రొడ్యూస్ అగ్రికల్చర్. అక్కడికి వెళ్ళాక వాళ్ళకు వాళ్ళు స్వయస్థాలా కష్టపడి అక్కడ వాళ్ళు చెమటోర్చాలి. ఇప్పుడు వరకు 40 సంవత్సరాల్లో ఒక కొత్త జనరేషన్ ఇక్కడంతా మొత్తం. అక్కడ పాత వాళ్ళకైతే పోనీ కాస్తంత ఐడియా ఉంటుంది అగ్రికల్చర్ ఎలా చేయాలా అని, ఐగుప్తు దేశంలో పనిచేసిన వాళ్ళైతే బానిసలుగా. కానీ ఇప్పుడు ఈ దారి మధ్యలో ఉన్న వాళ్ళంతా కొత్త జనరేషన్, వాళ్ళకి వయసుకు తగ్గ అవసరాలన్నీ కష్టపడకుండానే పైనుంచి వచ్చేస్తున్నాయి. వాళ్ళకి కావాల్సిన ఆహారం అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన చెప్పుల దగ్గర నుంచి ప్రతి ఒక్క అవసరం దేవుడి ద్వారా తీర్చబడుతుంది. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దే హ్యావ్ టు టిల్ దేర్ సాయిల్. వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు ఆ సాయిల్ని టిల్ చేసిన తర్వాత ప్రక్రియ అన్నది చేయాలి, ఇండస్ట్రీస్ ఫామ్ చేసుకోవాలి, బట్టలు వాళ్ళకు వాళ్ళు ఇది చేసుకోవాలి, ప్రతి ఒక్క అవసరతలు వాళ్ళకు వాళ్ళు తీర్చుకోవాలి. పోనీకి ఏమైనా ఐడియా ఉందంటే ఏ ఐడియా లేదు కదండి. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఒక పల్లెటూరులో వేసేస్తే మనం ఉండగలం అసలు? చెప్పాలి, పల్లెటూరులో తీసుకెళ్ళి మనం వదిలేస్తే మనం ఉండాలా? ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఇది అర్థం అవడానికి చిన్న సన్నివేశం చెప్తాను. రీసెంట్గా ఈ మే సెలవుల్లోని మేము ఒక చిన్న గ్రామానికి వెళ్ళాం, చిన్న పని మీద ఒక గ్రామానికి వెళ్ళాం. ఫస్ట్ టైం నేనైతే అంత చిన్న గ్రామానికి వెళ్ళడం అదే ఫస్ట్ టైం. సో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయంటే సరేలే అని బయలుదేరి చక్కగా వెళ్ళడం. వెళ్ళిన తర్వాత మేము వెళ్ళిన పరిస్థితులు బట్టి మరి ఏమైందో తెలియదు, వాటర్ కనెక్షన్ ఆగిపోయింది. మీరు వెళ్ళి కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి అని అన్నారు. నేను కాలువ అనగానే షాక్ అయ్యాను. మన దృష్టిలో కాలువ అంటే ఏంటి? డ్రైనేజ్. ఇదేం డ్రైనేజ్ నుంచి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు ఏంటి అని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే, అది డ్రైనేజ్ కాదు, చిన్న వాటర్ స్ట్రీమ్ అనుకొని అన్నారు. సరేలే, అందరూ ఆడవాళ్ళు వెళ్తున్నారు, అందులో మనకేముంది, మనం ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేయలేని బట్టలు ఉంటే చేత్తోనే కదండి ఉతుక్కుంటాం, అంతే కదా, సరే మనం వెళ్దాం. నేను కూడా బకెట్ పట్టుకొని చక్కగా వాళ్ళతో వెళ్ళాను. అక్కడ చూస్తే చాలా చిన్న స్ట్రీమ్, కింద బురద క్లియర్గా మట్టి కనిపించేస్తుంది. సరేలే ఉతుకుదామని ఇలా సబ్బు పెట్టి ఉతికేసరికి కిందన బురద అంటికిపోతుంది. మనం ఎలా ఉతుకుతాం? ఇలా వర్టికల్గా ఉతుకుతాం కదా. సో ఇలా ఉతికినప్పుడు కింద మట్టి అంటికిపోతుంది. నాకే ఇలా జరుగుతుందని పక్కన చూస్తే వాళ్ళు ఇలా హారిజాంటల్లీ వేసి ఇలాగ సబ్బు పెడుతున్నారు అనమాట. సో నేను అది చాలాసార్లు ట్రై చేశాను, ఒక 10 to 20 టైమ్స్ ట్రై చేసి ఉంటాను, నా వల్ల అవ్వలేదు. సరేలే మన వల్ల అవ్వలేదని వాళ్ళు నన్ను చూసి బాగా నవ్వుకున్నారు. సరే నవ్వారు కదని మాకు ఈగో హర్ట్ అయిపోతుంది కదా సిటీ వాళ్ళకి. నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి వెంటనే చిన్న పైప్ తీసుకుని వచ్చి దాన్ని యూ షేప్గా చేసి ఎయిర్ ప్రెషర్, ఫిజిక్స్లో మనం చదువుతాం, ఇది అందరికీ మామూలుగా కూడా తెలిసిందే, ఒక సైడ్ వాటర్లో పెట్టి బకెట్ కన్నా ఇంకో కొంచెం హైట్లో పైప్ పెట్టి ప్రెషర్ ఇవ్వగానే చక్కగా వాటర్ సులభంగా స్మార్ట్గా వచ్చేసింది. అప్పుడు ఏ మనుషులైతే నవ్వుకున్నారో ఆ మనుషులే చెప్పారనమాట, పట్నం వాళ్ళు మెదడు భలేగా ఉపయోగిస్తారు అని చెప్పి ఏ సమయానికి కావాల్సింది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఈజ్, వాళ్ళు అక్కడికి వెళ్ళాక కష్టపడాలి, చెమటోర్చాలి, వాళ్ళకి దేశానికి సంబంధించిన
టెక్నిక్స్ యూజ్ చేయాలి. పక్క వాళ్ళ దేశాలని చూసి మేము యూజ్ చేసేస్తాము అని అనుకుంటే ఈ దేశంలో వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. సో వీళ్ళు ఆ జ్ఞానం అన్నది వాళ్ళు బయటకు తీసుకొని రావాలి. ఇట్స్ వెరీ హార్డ్. ఎందుకంటే ఇప్పుడు వరకు దేవుడు ప్రతి ఒక్కటి వాళ్ళకి చేసినా సరే సనుగుడు కేటగిరీ కదండి. మొత్తం అన్నీ చేసినా సరే సనుగుడికి. అలాంటిది చెమటోర్చి కష్టపడాలి అంటే వాళ్ళ వల్ల అవుతుందా లేదా అన్నది చాలా క్వశ్చన్స్ ఉంటాయి. లీడర్ మనం ఇప్పుడు ఉన్నామనంటే ఒక లీడర్, ఒక నాయకుడు అన్నోడు 10 రోజులు 10 టైమ్స్ ముందును చూస్తాడు. ముందున ఏం జరుగుతుంది, నా మనుషులు, నా దేశము ఒక భావాలు ఎలా ఉన్నాయి, ఆ ప్రజలు ఎలాగున్నారు అని ఆయనకి ఆ మైండ్ సెట్ ఖచ్చితంగా తెలుస్తుంది. సో జోషువా ఇమాజినింగ్ హిమ్సెల్ఫ్, ఫ్యూచర్లో ఏమవుతుంది, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి కష్టపడగలరా లేదా, నా మీద ఇంత నాయకత్వం బాధ్యత వచ్చేసింది, మోషే అండర్లో ఇన్నాళ్ళు నేను పనిచేశాను అని ధైర్యం ఆయనకి సరిపోవడం లేదు. అదొక్కటి కాకుండా మోసెస్ యొక్క లీడర్షిప్ మార్క్, ఒక ట్రెండ్ అనేది మోషే అక్కడ సెట్ చేశారు. ఇజ్రాయేలీలు ఎలా తీసుకొచ్చారు, ఎలాగా ఆ లాస్ని ఫాలో అయ్యామని చెప్పి మన కుటుంబంలోనే మన గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి మంచిగా అందరినీ చూసుకుని మంచిగా ఆదరిస్తే సడన్గా వాళ్ళు చనిపోతే ఆ నెక్స్ట్ మార్క్ ఎవరికి వస్తుందని నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్న తరానికి ఆయన చేసినట్లే ఈ పిల్లలు కూడా ఉంటారు, ఈ పిల్లలు కూడా ఉంటారని వస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లోనే యెహోషువ అన్నాడు, మోషే యొక్క మార్క్ని నేను క్రాస్ అవ్వగలనా లేదా, నేను అసలు ఆయన సెట్ చేసింది నేను క్రాస్ అవ్వగలనా లేదా అన్న ఆ యొక్క భయాలతోని ఆయన ఉండడం మనం గమనించవచ్చు. అందుకే యెహోషువ గ్రంథం మనం చూస్తే మొదటి అధ్యాయంలో 3 సార్లు యెహోవా భయపడకుము 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 అని రాస్తుంటుంది. సో ఐ విల్ కమ్ లేటర్ ఆన్ ఈ 3 సార్లు ఎందుకు అసలు 3 సార్లు చెప్పవలసి వచ్చింది అని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మనం ధ్యానం చేద్దాం. ముందుగా అసలు యెహోషువకు ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆయనకి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి, అంతమంది జనాంగంలో యెహోషువను మాత్రమే ఎంచుకోదగ్గ కారణం ఏంటి అని మనం చూస్తే, ఇప్పుడు నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకు ఇంత కాన్స్టిట్యూషన్లోని నాకు ఇన్ని ఆర్టికల్స్ వచ్చు, నాకు ఇన్ని స్కెడ్యూల్స్ వచ్చు, నేను ప్రెసిడెంట్ పోటీకి అర్హురాలు అవ్వగలనా అండి? అవ్వలేను కదా. ఏదో ఒక అర్హత ఉండాలి, అప్పుడే నేను ఏ ప్రధానిగానో లేకపోతే ఏ ప్రెసిడెంట్గానో దేశాన్ని నడపడానికి నన్ను అక్కడ నించోబెడతారు. అంతేగాని నాకు ఇంత జ్ఞానం ఉంది కదా అని వచ్చి అమ్మ అంటే నన్ను తీసుకుంటారా, మర్యాదగా బయటకు వెళ్ళిపోండి అంటారు కదా. సో అలానే అసలు జోషువకి ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నాట్ ఇన్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్, స్పిరిచువల్ పరంగా అతనికి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని చెప్పి యెహోవా ఎంచుకోవడం జరిగింది అని చూస్తే ఆయనకున్న మొదటి లక్షణం హీ హ్యాస్ అ వారియర్ స్పిరిట్. అతనికి యోధుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. నిర్గమకాండము 17వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. నిర్గమకాండము 17వ అధ్యాయం 9-10 వచనాలు. చాలండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమలకేయులతో యుద్ధం ఆడెను అంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ జోషువ అన్నది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బైబిల్లో మొట్టమొదటిసారిగా యెహోషువ యొక్క ప్రస్థానం నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వచనంలో చూస్తుంది. అది వచనం చూస్తే యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి, ఏం చేశారండి, మోషే తనతో చెప్పినట్టు చేశాడు. సో ఆయనకి ఏమైనా ఆర్మీ ఎక్స్పీరియన్స్ ఉందా, సోల్జర్ ఎక్స్పీరియన్స్ ఉందా అతనికి ఏమైనాను? 100 సార్లు ఏమైనా యుద్ధం చేశారా, పోనీ 10 సార్లు అయినా యుద్ధం చేశారా? వెళ్ళి మోషే చెప్పంగానే వెళ్ళి నించునిపోయాడు అని అంటే లేదు కదండి. మనం అనుకుందాం, సపోజ్ ఇక్కడ ఉన్న వాళ్ళని మన భారతదేశం అంటే ఎంతమందికి గౌరవం అండి, ఇష్టం, గౌరవం. మనం పుట్టి పెరిగిన భారతదేశం అంటే ఎంతమందికి ఇష్టము, ఎంతమందికి గౌరవం? చాలా తక్కువ హ్యాండ్స్ రేజ్ అవుతున్నాయి. మీరు ఎవరైతే ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి స్టేటస్ పెట్టమాకండి. సో స్టేటస్ పెట్టకండి, అప్పుడే నిజమైన దేశభక్తులు అందరూ అప్పుడే పుట్టుకొని వచ్చేస్తుంది కదండి. సో ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సడన్గా ఒక 10 మంది, 10 కాదు 20 దేశాలు భారతదేశం ఎదిగిపోతుంది, మనం ఎలాగైనా కూల్చేద్దామని నైట్కి నైట్ ప్లాన్ వేసుకొని ఆ టెర్రరిస్ట్ అందరినీ పంపించేసి లేదా వాళ్ళకున్న సోల్జర్స్ను అందరినీ పంపించేసి భారతదేశం మీద యుద్ధం ఆడండి అని పంపారని అనుకోండి. మన సోల్జర్స్ సరిపోవట్లేదు వాళ్ళతో యుద్ధం ఆడడానికి. ఇంతమంది జనాలు ఉన్నారు కదా, 1.4+ బిలియన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క గన్ ఇచ్చేద్దాం. ఎవరైతే చేతులు ఎత్తారో దేశభక్తి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క గన్ ఇచ్చేద్దాం,
వాళ్ళతో పోరాడమని చెప్పి ప్రధానమంత్రో ఏదో ప్రెసిడెంటో అన్నారే అనుకోండి, వెళ్తామా మనం? ఎంతమంది ముందుకెళ్తారు ఇప్పుడు చెప్పండి? పాస్టర్ గారు ఎత్తిన తర్వాతే అందరూ ఎత్తడం జరిగింది. సో పాస్టర్ గారు ఒక్కలే వెళ్తారంట. సో ఇదంతా, సో మనం ఎందుకు వెళ్ళడం? వీఆర్ నాట్ ట్రైన్డ్ పీపుల్. మనం ట్రైన్డ్ అదే ఎక్స్ ఆఫీసర్ని అడగండి, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్నో ఎక్స్ సర్వీస్ మ్యాన్ను అడగండి, వాళ్ళకి చేతిలో గన్ లేకపోయినా మేము వెళ్ళి యుద్ధం చేస్తామంటారు కదా. వాళ్ళు ఎంత ముసలి వాళ్ళు అయిపోయినా సరే యుద్ధం చేస్తారంటారు. బికాస్ దే ఆర్ ట్రైన్డ్ సోల్జర్స్. వాళ్ళకి అక్కడ డిసిప్లిన్ నేర్పిస్తారు, అన్నీ చేస్తారు. బట్ యెహోషువ ఈజ్ నాట్ ఎ ట్రైన్డ్ సోల్జర్. ఆయన ట్రైన్డ్ సోల్జర్ కాదు. అయినా సరే మోషే చెప్పాడని చెప్పి అక్కడికి వెళ్ళి యుద్ధం చేయడం మనం చూస్తాం. సో మనం దీన్ని బట్టి ఇజ్రాయేల్ యొక్క ఫస్ట్ మిలిటరీ కమాండర్ అనుకోవచ్చా? మన ఇప్పుడు లాంగ్వేజ్లో ఇజ్రాయేల్కి ఫస్ట్ మిలిటరీ కమాండర్ జోషువా అని అనుకోవచ్చా? మనం మ్యాప్ ఒకటి చూస్తే, పొలిటికల్ మ్యాప్ ఒకటి చూస్తే, సో ఇక్కడ మనం గమనించినట్టయితే అక్కడ ఐగుప్తు ఉంది కింద. వీళ్ళు ఐగుప్తు నుంచి ప్రయాణం చేసి కనాను దేశానికి రీచ్ అయ్యాలి. కనాను దేశానికి రీచ్ అయ్యాలంటే మధ్యలో ఒక దేశం అడ్డుపడుతుంది. ఏం దేశం అండి అది? అమలకేలు దేశం. చెప్పాలి అందరూ. ఇక్కడ ఏం దేశం అడ్డుపడుతుంది? మధ్యలో తెలుగులో కూడా ఉంది, అమలకేలు దేశం అన్నది అడ్డుపడుతుంది. ఈ రోజుల్లో మనం వేరే కంట్రీకి వెళ్ళాలంటే మనకి వీసా కావాలి, వీసా ఆర్ పాస్పోర్ట్ ఏదైతే ఎంట్రీ కావాలంటే మనకు కావాలి. కానీ పురాతన రోజుల్లో ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ ఒక బార్డర్ నుంచి ఇంకొక బార్డర్గా ఒక సమూహంగా ఒక పెద్ద దేశంగా క్రాస్ చేసి వెళ్ళాలంటే దే హ్యావ్ టు ఫైట్ విత్ ద అదర్ కంట్రీ. అక్కడ ఏదైతే బార్డర్లో ఉందో ఆ కంట్రీతో ఫైట్ చేసి గెలిచి వాళ్ళ ప్రజల మనసుల్ని గెలిస్తే తప్ప ఆ జనాంగం అన్నది క్రాస్ చేసి వెళ్ళడం మనం చూడం. ఇది ఏన్షియంట్ నుంచి వస్తున్న ట్రెడిషన్. సో ఈ ట్రెడిషన్ని బేస్ చేసుకొని కనాను దేశానికి ప్రయాణించకుండా మోషే మరియు అతని సైన్యము యెహోషువ అండర్షిప్లోని యుద్ధం ఆడినట్టు మనం చూస్తాం. నిర్గమకాండము 17వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం. గెలిచెను. మనకి స్టోరీ మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. అమలకేయులతో యుద్ధం ఆడినప్పుడు మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడల్లా యెహోషువ మరియు అతని సైన్యం గెలిచేది. ఎప్పుడైతే చెయ్యి దించేవాడో అమలకేయులు మరియు వాళ్ళ సైన్యం గెలవడం మనం చూస్తున్నాం. సో అస్తమించేంత వరకు అహరోను మరియు హుర్రు హెల్ప్ చేయగా, ఆయన హస్తాల్ని పైకి దేవునికి లిఫ్ట్ చేయగా వాళ్ళు యెహోషువ మరియు ఆయన సైన్యము గెలిచినట్టు మనం ఇక్కడ చూస్తాం. ఇంగ్లీష్లో సింపుల్గా డిఫీటెడ్ అని రాశారు, కానీ తెలుగులో చాలా బాగా రాశారండి. యెహోషువ కత్తి వాడ చేత అమలకేయులు రాజును అతని ప్రజలను గెలిచెను అని చెప్పి. ఇందాక మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? మామూలుగా ఆ మనిషిని, ఆ కంట్రీలో ఉన్న ప్రజల్ని, ఆ కంట్రీలో ఉన్న రాజును గెలిస్తే తప్ప పర్మిషన్ ఇవ్వరు, అవతల సైడ్ ఎంట్రీ ఇవ్వరు. సో తెలుగులో ఇది చూస్తే స్పష్టంగా నిజంగా ఆయన అమలకేయుల రాజుని అతని జనులను యెహోషువ మరియు ఆయన సైన్యము మెప్పు పొందినట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. సో వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పీరియన్స్, అన్ట్రైన్డ్ పర్సన్ అయినా సరే మోషే చెప్పినట్టుగా ఆయన చేశాడు కాబట్టి ఆయనకున్న మొదటి లక్షణం అది మనం చూడొచ్చు, హీ హ్యాస్ అ వారియర్ స్పిరిట్ అని చెప్పి. యెహోషువకు ఉన్న స్పిరిచువల్గా రెండో క్వాలిఫికేషన్ చూస్తే హీ వాజ్ ఎ సర్వెంట్ బిఫోర్ హీ వాజ్ అ లీడర్. ఆయన నాయకుడు కాకముందు సేవకుడుగా పనిచేసినట్టు మనం చూస్తాం. నిర్గమకాండం 24వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, నిర్గమకాండం 24వ అధ్యాయం 13వ వచనం చాలండి. పరిచారకుడైన యెహోషువ, ఫ్రెండ్ అని రాశారా అక్కడ? స్నేహితుడు అని రాశారా? లేదా నా నెక్స్ట్ హైయర్, నా లీడర్, మా దేశాన్ని నడిపించే నాయకుడు అతనే నా తర్వాత, లేదా నా సహోదరు లాంటి వాడు అని రాశారా? ఏమని రాశారండి? మోషేయు అతని పరిచారకుడు. ఇట్ మీన్స్ దట్ సర్వెంట్హుడ్ క్వాలిటీస్. ఈ సర్వెంట్హుడ్కి కావలసిన లక్షణాలు ఏంటి, క్వాలిటీస్ ఏంటి? ఈ రోజుల్లో సర్వెంట్స్ మేర్స్ గురించి నేను అస్సలు మాట్లాడట్లేదు, ఇట్స్ అవుట్ ఆఫ్ ద టాపిక్. దేవునికి పరిచారకుడుగా ఉండవలసిన లక్షణాలు ఏంటి అని మనం గమనిస్తే, ఫస్ట్ థింగ్ ఈజ్ వినయం, హ్యూమిలిటీ.
ఇందాక మనం చదువుకున్నట్టు నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి. సో ఏం చేశాడు? చెప్పినట్టు చేసి, ముందు వెనక ఏమీ ఆలోచించలేదు, చెప్పినట్టు చేసి. అక్కడ దాన్ని బట్టి మనం అర్థమవుతుంది, అతనుకున్న వినయం అర్థమవుతుంది, అతనుకున్న రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిజ్ లీడర్. అతని నాయకుడి పట్ల గౌరవప్రదమైన ఒక భావము అక్కడ మనకి వ్యక్తపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. రెండవది క్వాలిటీ, సర్వెంట్హుడ్కి ఉండవలసిన క్వాలిటీ ఈజ్ ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసం లేదా లాయాలిటీ. ఏ పరిస్థితులు ఎదుర్కొన్నా సరే, నాయకుడు ఏ పరిస్థితులు కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు బాగోవు, ఏ పరిస్థితులు గుండా వెళ్ళినా సరే తన నాయకుడికి విశ్వాసంగా యెహోషువ ఉన్నట్టు మనం అక్కడ చూడొచ్చు. ఎంతమంది రాళ్ళు విసిరినా, ఎంతమంది ఎన్ని మాటలన్నా సరే ఆయన నిలకడగా ఆయన నాయకుడు పట్ల మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. బైబిల్లో ఇంకో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ వారం ఉమెన్ స్పెషల్ కాబట్టి మనం చూస్తే రూత్ జీవితంలో కూడా మనం చూస్తే రూత్ నయోమి పట్ల ఎంతో విశ్వాసంగా ఉన్నట్టు, ఎటువంటి పరిస్థితులు నయోమి ఎదుర్కొన్నా సరే రూత్ నిలకడగా నయోమి పట్ల విశ్వాసం ఉన్నట్టు మనం గమనిస్తాం. మూడవది సర్వెంట్హుడ్కి ఉండవలసిన లక్షణాలు చూస్తే సబ్మిషన్, సమర్పణ. ఇంగ్లీష్లో హ్యూమిలిటీ అండ్ సబ్మిషన్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ మీనింగ్ వస్తుంది, కానీ తెలుగులో చూస్తే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. వినయము మరియు సమర్పణ రెండు వేరు. వినయం వచ్చేసి ఇట్ కంప్లీట్లీ ఇంటర్నల్ క్వాలిటీ. మన మనసులో ఏమనుకుంటున్నాం, ఎదుటి మనిషి గురించి ఏమనుకుంటున్నాం, మనసులో భావాలు, బయట అపియరెన్సెస్ కాదు. బయట నవ్వుతూ అందరూ బాగా మాట్లాడుతారు, అబ్బా శబాష్ నువ్వు చాలా బాగా చేస్తావు, చాలా బాగా మాట్లాడు, బట్ లోపల ఇంటర్నల్లీ హౌ యు ఆర్ ఫీలింగ్ టువర్డ్స్ సమ్వన్స్ ఒపీనియన్ అని చెప్పేదే వినయం అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి తెలివైన వాళ్ళు ఏదో ఇక్కడ నించొని అహంకారం మనం చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. అహంకారంతో కూడా నేను ఇంత సంపాదించాను, నాకు ఇంత ఉంది. ఫ్యామిలీస్లో మనం ఎక్కువ మందిని సెటిల్ అయిపోయిన వాళ్ళని, పెద్ద వాళ్ళని అంతా చూస్తూ ఉంటాం కదా. వాళ్ళకి కింద వాళ్ళంటే చిన్న చూపు, చిన్న వాళ్ళంటే చిన్న చూపు. ఫ్యామిలీలోని కూడా లాస్ట్ పుట్టిన వాళ్ళకి చాలా చిన్నగా చూస్తారు కదా, లేదా కాస్తంత తక్కువ చదువుకున్న వాళ్ళు, కాస్తంత తక్కువగా సెటిల్ అయిన వాళ్ళను ఏదైనా ఒక డిస్కషన్ వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం పెట్టారంటే ఏమంటారు? ఫస్ట్ నువ్వేంట్రా మాకు చెప్పేది, నీకేం అర్హత ఉంది మాతో మాట్లాడడానికి, లేదా నీ వయసు ఏంటి మా వయసుతోనని అంటారు కదా. ఆ మనిషి నెక్స్ట్ టైం నుంచి ఆ ముందు ఒపీనియన్ కూడా పెట్టడు, ఎందుకంటే వీళ్ళు ఎలాగా నా మాట వినట్లేదు కదా అని. సో ఇట్ టెల్స్ రియల్ సర్వెంట్హుడ్ టువర్డ్స్ గాడ్ టెల్స్ దట్ హ్యూమిలిటీ. నువ్వు ఎదుటి మనిషి గురించి నీకు జ్ఞానం ఉండొచ్చు, విజ్ఞానం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, నీకు పవర్ ఉండొచ్చు, ఇంకేమైనా నాలెడ్జ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఎన్ని ఉన్నా సరే నువ్వు ఎదుటి మనిషి తన ఒపీనియన్ పెడుతున్నప్పుడు నువ్వు వినయం కలిగి, హ్యూమిలిటీ కలిగి ఆ ఎదురుగుండా ఉన్న మనిషికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా అని చెప్పే విషయమే వినయం, హ్యూమిలిటీ. సబ్మిషన్ వచ్చేసరికి, సమర్పణ వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ అన్ అవుటర్ క్వాలిటీ. బయటకి ఎలా కనిపిస్తున్నాం, బయటకి ఎలా వ్యక్తిత్వం చూపిస్తున్నాం. మన సంఘంలో పెద్దలు కావచ్చు, మన ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, దేవుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, పరిస్థితులు నీకు కరెక్ట్గా లేకపోయినా సరే నీ అవుట్వర్డ్ యాటిట్యూడ్ నువ్వు వాళ్ళకి ఎలా చూపిస్తున్నావు. కొన్నిసార్లు మనం నచ్చపోవచ్చు, అందరితోని మనం అగ్రీ అవ్వలేము, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. కానీ నీకన్నా పెద్దవాళ్ళు, నీకన్నా అథారిటేటివ్లో ఉన్న వాళ్ళకి నువ్వు ఎలా చూపిస్తున్నావు నీ యాటిట్యూడ్, అవుటర్ అపియరెన్సెస్లో మనకు తెలిసిపోతుంది. మేము చదువుకున్న రోజుల్లో, మేము ఎంబీఏ చదువుకున్న రోజుల్లో మాకు కంప్లీట్ ఏకంగా ఒక బుక్కే ఉండేది, ఒక కంప్లీట్ సెమ్లోని ఒక పేపరే ఉండేది, ఒక హ్యూమన్ బిహేవియర్ అని చెప్పి. అసలు మనిషి యొక్క బిహేవియర్ ఎలాగుంటుంది, మనిషి నవ్వుతున్నా సరే మన వెనకాతలు ఏమనుకుంటున్నాడో ఎలా ఫైండ్ చేయాలి, ఎలాగ బయట కూడా ఎలా చూపిస్తున్నాడు అని చెప్పేది కంప్లీట్గా ఈ చాప్టర్ అనేది మనకు చెప్తుంది. అందుకే మీరు గమనిస్తే ఇంటర్వ్యూలో యూత్కి ఎక్కువ తెలుస్తుంది, ఇంటర్వ్యూలోకి ఎక్కినా ట్రై టు మేక్ ఐ కాంటాక్ట్తోనే ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఐ కాంటాక్ట్ చూస్తే దే విల్ ఈజీలీ గెస్ నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు. కంప్లీట్గా గెస్ చేయకపోయినా యు ఆర్ హ్యావింగ్ హ్యూమిలిటీ ఆర్ యు ఆర్ సబ్మిసివా కాదా అని వాళ్ళు పరీక్షించడం అన్నది జరుగుతుంది. సో కమింగ్ టు జాషువా హియర్ చూస్తే ఆయనలో ఈ రెండు క్వాలిటీలు కూడా, సమర్పణ మరియు వినయం, ఈ రెండు క్వాలిటీల్లో కూడా ఆయనలో మనం చూస్తాం. ఇదొకటి కాకుండా అంత అథారిటేటివ్ పవర్లో ఉన్న యేసు ప్రభు వారు కూడా గెత్సెమనే తోటలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇట్స్ నాట్ మై విల్
యోర్ విల్, నా చిత్తము కాదు నీదే నెరవేర్చును అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తారు కదండి. సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. అసలు మనం మన ఏ పరిస్థితుల్లోనే హయ్యర్ అథారిటేటివ్లో ఉన్నా మనం కింద వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నామా, వాళ్ళ భావాలు కూడా మనం అర్థం చేసుకుంటున్నామా, వాళ్ళ పట్ల మన పై వాళ్ళ పట్ల, మన కుటుంబంలో మన పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల, అన్న పట్ల, అక్క పట్ల, అలాగే ఫ్రెండ్స్లో కూడా మనం ఆ రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ అన్నది చూస్తున్నామా లేదా అన్నది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. సర్వెంట్హుడ్లో ఉండవలసిన 4వ క్వాలిటీ పేషెన్స్, ఓపిక. 40 సంవత్సరాలు ఒక మనిషి పక్కన పరిచారకుడుగా చేయాలంటే ఎంత కష్టం అండి. 40 years చాలా కష్టం కదా. ఈ రోజుల్లో అయితే నాయకుడు ఏమైనా అంటే వెంటనే మనం జంప్ అయిపోతూ ఉంటాం కదా. ఒక దగ్గర నుంచి ఇంకో ఆ మాట అన్నారు, నేను గుర్తుపెట్టుకుంటాను, నేను నీ అంతు చూస్తాను బయటికి వెళ్ళాక అంటారా. ఆ బయటకు అనకపోయినా మనసులో అనుకుంటాం కదండి. చాలా నాట్ ఓన్లీ ఇన్ చర్చ్, మన పర్సనల్ లైఫ్లో కూడా మనం 40 సంవత్సరాలు ఒక పర్సన్తో సహవాసం చేయాలంటే చాలా కష్టం కదా. ఒక పర్సన్తో సహవాసం చేయాలంటే ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. ఒక కోపంగా ఉన్నప్పుడు ఓ మాట అటు ఇటు ఇసిరేస్తూ ఉంటాం. కానీ యెహోషువ 40 సంవత్సరాలుగా ఆయన నాయకుడికి నమ్మకంగా, విశ్వాసంగా, ఓపికతోని ఆయన ఎన్ని మాటలు అటు ఇటు అయినా సరే, కోపం ప్రదర్శించినా సరే నా నాయకుడే కదా అన్నాడు అని చెప్పి ఆ ఓపిక అతనిలో ఉండడం మనం గమనించవచ్చు. 5వదిగా రెవరెన్స్, దేవుని పట్ల భక్తి. మామూలు భక్తి కాదు ఈ భక్తి, దేవుని పట్ల భక్తి. ఎటువంటి భక్తి? నాయకుడికి ఏదైతే ఉందో సేమ్ అటువంటి భక్తి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం, రక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా అని చేసి. ఈ సీన్ ఎక్కడైనా మనకు గుర్తుందండి? మోషే కూడా అదే కదా చేశారు. ఆయన నాయకుడు ఏం చేశాడు? రక్షకులు బయట విడిచిపెట్టి రమ్మనగా ఆయన సేమ్ అదే చేశారు. సో ఎటువంటి భక్తి ఉంది యెహోషువకి? ఆయన నాయకుడు వంటి వాళ్ళే భక్తి ఆయనలో ఉండడం మనం చూస్తున్నాం. సో హీఈస్ హ్యావింగ్ దట్ ఫియర్ ఆఫ్ గాడ్. తన యజమానికి ఉండవలసిన భయమే, మోషేకి ఉన్న దేవుడి పట్ల భయమే యెహోషువలో కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు ఏదైతే సర్వెంట్హుడ్కి మనం క్వాలిటీస్ మనం అనుకున్నామో, లక్షణాలు అనుకున్నామో, మొదటిగా వినయం, 2వదిగా విశ్వాసం, 3వదిగా సమర్పణ, 4వదిగా ఓపిక, 5వదిగా దేవుడి పట్ల భక్తి. ఈ 5 క్వాలిటీస్ సర్వెంట్హుడ్ నాట్ ఓన్లీ ఫర్ జాషువా, ఇట్స్ ఫర్, అది మనకు కూడా వర్తిస్తుందండి. మన సంఘంలో ఉన్నటప్పుడు, మన ఫ్యామిలీలో ఉండేటప్పుడు, మన రిలేషన్స్లో ఉండేటప్పుడు మనం ఎలాగా అవతల వాళ్ళతో ప్రవర్తిస్తున్నాం, మనం నిజంగా విశ్వాసంలో ఆ యొక్క రిలేషన్స్లో ఉంటున్నామా లేదా, ఓపికతోని, సహనంతోని కుటుంబాన్ని మనం నడుపుతున్నా లేదా, సంఘంలోని ఎన్నో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఓపికతోని మనం అన్నీ ఓర్చుకుంటున్నామా లేదా, హౌ వీఆర్ బిహేవింగ్ టువర్డ్స్ అదర్స్, మన లోపల మన క్వాలిటీస్ ఎలాగున్నాయి, బయట క్వాలిటీస్ ఎలాగున్నాయి అని చెప్పి మనం ఎంతైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే అవసరం ఇలాగ ఉందండి. యెహోషువ కూడా అట్లా చేసేది కాబట్టి ఆయన పరిచారకుడు, మోషేకి పరిచారకుడుగా ఆయన పేరు పొందినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు వరకు మనం రెండు క్వాలిఫికేషన్స్ అతనిలో చూసాం. ఫస్ట్ది ఏంటంటే హీఈస్ హ్యావింగ్ అ వారియర్ స్పిరిట్. అతనికి యోధుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆయనలో ఉండినట్టు మనం చూస్తున్నాం. 2వదిగా ఆయన నాయకుడు కాకముందు సేవకుడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. మాథ్యూ చాప్టర్ 20:26లో కూడా చూసినట్టయితే, హూసో ఎవర్ వాంట్స్ టు బికమ్ అ లీడర్ ఆర్ అ గ్రేట్ మాస్టర్, ఫస్ట్ హీ హ్యాస్ టు బికమ్ అ సర్వెంట్గా ఉంటే తప్ప నువ్వు మాస్టర్ అవ్వలేవు అని చెప్పి అక్కడ రాస్తుంది. సో ఇట్ క్లియర్లీ సిగ్నిఫైస్ దట్ మనం కూడా ఆ యోధుడికి ఉండవలసిన లక్షణాలు, ఆ సేవకుడికి, ఆ పరిచారకుడికి ఉండవలసిన లక్షణాలు మనలో కూడా పెంపొందించుకోవాలని నేను ఆశపడుతున్నాను. 3వ క్వాలిఫికేషన్ జాషువా ఈస్ హ్యావింగ్ ఇస్ ఆధ్యాత్మిక విశ్వాసం. యెహోషువ 13వ అధ్యాయం మొత్తం అలా చదువుకొని వచ్చేస్తే, మోషే, మనకి స్టోరీ తెలుసు. మోషే యెహోవా మాట చప్పున 12 గోత్రాల నుంచి 12 మందిని సెలెక్ట్ చేసి కనాను దేశంకి ఒక ఇన్స్పెక్షన్ చేసుకుని రమ్మన్నట్టు మనం చూస్తాం. అందులోని యూదా గోత్రం నుంచి కాలేబు, ఇఫ్రాయిం గోత్రం నుంచి యెహోషువని ఎంచుకుని పంపించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. చక్కగా అందరూ 12 మంది అక్కడికి వెళ్ళి
10 మంది ఏమని చెప్పుకొని వచ్చారండి తిరిగి? మంచిగా స్ట్రాంగ్గా 10 మంది స్ట్రాంగ్ అనుకొని బాగా నెగిటివిటీ మైండ్లో పెట్టుకుని ఏమని వచ్చారు? ఆల్దో దేవుడు సపోర్ట్ ఉన్నా వాళ్ళ నెగిటివిటీ ఎలాగ వెళ్ళిందా అని ఇక్కడ మనం చూడవచ్చు. 10 మంది ఏమని చెప్పారండి? వాళ్ళు చాలా జైన్స్ లాగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, ఆ ఆహారం మనకు సరిపోదు అసలు అనుకొని బాగా అందరూ యూనిటీగా 10 మంది ఒకలాగా చెప్పడం మనం చూస్తున్నాం. కానీ ఇద్దరు మాత్రమే వేరేగా చెప్పారు. ఎవరు వాళ్ళు? కాలేబు మరియు యెహోషువ మాత్రమే దేవునికి దేవుని స్టాండ్లో చెప్పడం మనం చూస్తున్నాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తే మనకు తెలుస్తుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చదవరా ఎవరైనా? చాలండి. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వాడికి భయపడకుడి అని చెప్పి రాసింది. ఎంత గొప్ప మాట కదా! ఇట్స్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్. ఒక అంతమంది 12 మంది ఉంటే 12 మంది నుంచి 10 మంది ఒకలా మాట్లాడుతుంటే ఇద్దరు మాత్రం మాట్లాడడం 10:2 రేషియో. అక్కడ ఎక్కడ మెజారిటీ ఎక్కడ ఉందండి? 10 మంది పట్ల ఉంది కదా మెజారిటీ. 10 మంది ఒకలా మాట్లాడుతున్న ఆ విశ్వాసాన్ని నిజంగా ఇట్స్ అ వెరీ గ్రేట్ స్టేట్మెంట్. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుమి. 10 మంది ఒకలా మాట్లాడుతుంటే ఇద్దరు వ్యక్తులు మాత్రమే భయపడకుడి అని ధైర్యం ఇస్తున్నారు. ఆల్దో మెజారిటీ ఒకవైపు ఉన్న ఈ సమాజంలో కూడా మన ఉద్యోగాలలో, మన చదువుల్లో గట్రా మనం చాలా మైనర్గా ఉన్నాం కదండి. వాళ్ళతో ఇతరులతో పోల్చుకుంటే మన సంఖ్య చాలా మైనర్గా ఉంటుంది. సో హౌ వీఆర్ షోయింగ్ అవర్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్ ఇన్ మిస్టర్ చర్చ్లో అందరూ బాగానే ఉంటాం, చర్చ్లో అందరూ విశ్వాసంగానే ఉంటాం. కానీ బయటకు వెళ్ళిన తర్వాత, సమాజంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని చేయలేని పనులు ఉన్నాయి, కొన్ని వెళ్ళలేని ప్రదేశాలు మనకు ఉన్నాయి. దేవుడు అక్కడ బార్డర్ మనకు గీసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, మనకి వెళ్ళకూడని ప్రదేశాలు, ప్రాంతాలు, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అలాంటివి మనకి టెంప్టేషన్స్ వస్తుంటాయి. రారా దా పద వెళ్దాం, ఈ ఒక్కసారే కదా, ఏమనుకోలే మీ దేవుడు ఏమనుకోలే అని అంటున్నప్పుడు హౌ వీఆర్ టేకింగ్ స్టాండ్ అన్నది తీసుకుంటాం. మ్యాక్సిమం నేను కూడా ఈ కేటగిరీలోకే వస్తాను. నాకు గుచ్చినట్టు అనిపించింది. ఫస్ట్ ఎవరైనా చెప్పినా సరే సాటర్డే సండే సెలవు, మనం ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అన్నప్పుడు ఫస్ట్ మనం దేవుడికి వ్యతిరేకంగా చేయకపోయినా సరే ఏం చెప్తాం తెలుసా? ఫస్ట్ అబద్ధం చెప్తాం కదా. ఇంట్లో పని ఉంది, నాకు ఇంట్లో ఇది ఉంది, మేము ఊరు వెళ్ళాలి, లేదంటే పాపకి ఇలాగా, మా ఇంట్లో అలాగా అని ఏదో అబద్ధం చెప్తాం కదండి. బట్ యెహోషువ అలా చేయలేదు. హీ స్టూడ్ ఫర్మ్, నిజాయితీగా న్యాయంగా ఉంటూ తన ఫెయిత్ఫుల్నెస్ని ఆయన దేవుని పట్ల నిరూపించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. యెహోవా మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. అసలు ఎవరు భయపడాలి? ఇద్దరు ఉన్న వాళ్ళు భయపడాలా? 10 మంది ఉన్న మనుషులు భయపడాలా? ఇద్దరున్న మనుషులు భయపడాలి. కానీ ఇన్ రిటర్న్ చెప్తున్నాడు ఆయన విశ్వాసంతో భయపడకుడి అని వాళ్ళకి చెప్తున్నాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఆయనకి ఎంతగానో ఆధ్యాత్మికమైన విశ్వాసం ఆయన కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ 3 క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే యెహోషువలో ఫస్ట్ క్వాలిఫికేషన్ ఆయనకి యోధుడికి ఉండవలసిన గుణాలు, రెండవదిగా నాయకుడు కాకముందు ఆయన సేవకుడుగా ఉన్నాడు, మూడవదిగా ఆయనకి ఆధ్యాత్మికమైన విశ్వాసం కలిగి ఉన్నట్టు. మామూలు విశ్వాసం కాదు, చాలా నిర్భయం కలిగి అతను ఫెయిత్ పట్ల అంత నమ్మకంగా స్ట్రాంగ్గా ఉండినట్టు మనం అక్కడ చూస్తున్నాం. సో ఈ 3 క్వాలిఫికేషన్స్ బట్టి యెహోవా యెహోషువని ఎంచుకున్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్, ఇందాక మనం వదిలేసింది అక్కడ 3 సార్లు భయపడకుము 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 అని రాయడం మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 3 సార్లు భయపడకుము 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 అని. అసలు క్వశ్చన్ ఏంటంటే, భయం ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తుంది? భయం అనేది మనిషికి ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తుంది? భయంని ఎలాగ ఓవర్కమ్ చేయాలి? మనం యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్గా భయం అన్నది ఎలాగ ఓవర్కమ్ చేయాలన్నదే ఈ ప్రశ్న. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యం కావాలి అని మనకి అనుకున్నప్పుడు 3 అంశాలు అలైన్మెంట్లో ఉంటే తప్ప మనకి బాడీలోని కానీ మైండ్లో కానీ ఆ ధైర్యం అనేది మనసులో నుంచి పుట్టుకొని రాదు. దాన్నే 3 డైమెన్షన్స్ ఆఫ్ కరేజ్ అని చెప్పి అంటారు. మొదటిగా హార్ట్, సెకండ్ మైండ్ అండ్ థర్డ్ ఈజ్ యాక్షన్. ఈ 3 అలైన్మెంట్లో అలైన్మెంట్ ఇలా తెలుగులోనే ఏమంటారండి అలైన్మెంట్ని?
స్ట్రైట్గా అవన్నీ కలిసి ఉంటేనే ఒకదాని తర్వాత అది ఆ మొత్తం అంతా అలైన్మెంట్గా ఉంటే తప్ప వి విల్ నాట్ గెట్ కరేజ్. బయటికి ఎంత ధైర్యంగా ఉన్నా సరే లోపల నుంచి నీకు ధైర్యం కావాలి, లోపల నుంచి కరెక్ట్గా కావాలి అంటే దిస్ ఇస్ ద క్రానలాజికల్ ఆర్డర్. ఫస్ట్ ఈజ్ మైండ్, ఫస్ట్ ఈజ్ హార్ట్, సెకండ్ ఈజ్ మైండ్ అండ్ థర్డ్ ఈజ్ యాక్షన్. ఇది చూస్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, 1వ అధ్యాయం 6వ వచనం చాలండి. నిర్భయము కలిగి ధైర్యముగా నుండును అని రాస్తుంది. ఇందాక నేను విడిచిపెట్టిన క్వశ్చన్, భయం అసలు ఎక్కడి నుంచి మొదలవుతుంది? హ్యూమన్ బాడీలోని భయం అన్నది ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఇప్పుడు రేపు ఈఎంఐ కట్టాలనుకోండి, మన బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు, రేపు ఈఎంఐ కట్టాలి, రాత్రి అంతా నిద్ర పడుతుందా? యూత్ అయితే రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, రేపు ఫైనల్ ఎగ్జామ్ సెమ్ ఎగ్జామ్ ఉంది, మనం ఏం చదవలేదు, మనది ఫస్ట్ బెంచ్ అనుకోండి, ఎలా ఉంటుంది? మనం కాపీ కొట్టలేం, ఎవరికి అడగలేం, ఏం చేయలేం. అప్పుడు ఎలా ఉంటుంది మన పొజిషన్? రాత్రి అంతా నిద్ర పడుతుందా? అసలు నిద్ర పట్టదు. ఏమని అనిపిస్తుంది? హార్ట్లో ఏమనిపిస్తుంది? ధడ్ 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 కొట్టుకుంటుందా? రాత్రి అంతా ఇంకా నిద్ర పట్టదు, ధడ్ 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 కొట్టుకుంటూనే ఉంటుంది. సో భయం అన్నది హృదయం నుంచి స్టార్ట్ అవుతుంది. భయం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? హృదయం నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ హృదయానికి ఒక స్పెషాలిటీ ఉంది, బయాలజీ చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. హృదయం ఇస్ అ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం. సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనం చూస్తున్నవి మనకు అనుగుణంగా లేదనుకోండి, మనకు కావాల్సింది మనం చూస్తుంది వింటుంది అనుగుణంగా లేదు అంటే హృదయం ఆటోమేటిక్గా సెల్ఫ్ డిఫెన్స్లో మోడ్లోకి వెళ్ళిపోతుంది. అందుకే మనకు భయం వేస్తున్నప్పుడు కాలు చేతులు షివర్ అవ్వడం, బాధ కలిగినప్పుడు ఏడవడం, సంతోషం ఉన్నప్పుడు నవ్వడం, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. సో అవర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం. హార్ట్కి సెల్ఫ్ డిఫెన్స్ జాగ్రత్తలు అన్నీ అవసరం లేదు. నీకు ఆల్రెడీ ఇమోషన్స్ నువ్వు ఎక్కువ అయిపోతుంది అని అంటే ఆటోమేటిక్గా నీ బాడీ కంట్రోల్లోనే ఉంటుంది. కానీ అది రైట్ వేలో వెళ్తుందా రాంగ్ వేలో వెళ్తుందా అనేది మనం పరీక్షించుకోవాలి. సో ఇన్ దిస్ వర్స్ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలోని యెహోవా ప్రత్యేకంగా యెహోషువ యొక్క హృదయాన్ని స్థిరపరచాలని, ఆయనకున్న ఇమోషన్స్ని స్థిరపరచాలని, ఆయనకున్న భావోద్వేగాల్ని స్థిరపరచాలని కోరాడు. అందుకే ఆయన చెప్తూ నిర్భయము కలిగి ధైర్యముగా నుండు, నీ హృదయం ధైర్యపరచుకో అని చెప్తున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండుడి. అసలు జాగ్రత్త దేనికి అవసరం? జాగ్రత్త దేనికి అవసరం? హృదయానికి అవసరమా? ఇందాక నేను చెప్పినట్టు హృదయానికి అవసరం లేదండి జాగ్రత్త. దేనికి కావాలి? మైండ్కి కావాలి, మన ఆలోచనలకు కావాలి. 99.99% మనకు అనుగుణంగా మనం చూస్తుంది వింటుంది మొత్తం మనకి ఏమి అనుగుణంగా జరగకపోతే మన ఆలోచనలు 99.99% వ్యతిరేకంగానే వెళ్తాయి. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే ఇదంతా మన వల్ల కాదు, వీల్ స్టార్ట్ ఎండ్ అప్ అవర్ లైఫ్స్. అక్కడి వరకు మన ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. సో ఒక కఠినమైన పరిస్థితి ఎదుగుతున్నప్పుడు జాగ్రత్త పడవలసిన అంశం ఏదైనా ఉందా అంటే మన ఆలోచనల్ని జాగ్రత్త పరచుకోవాలి. దేవుడికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మ్యాక్సిమం కేటగిరీ ఇందులోనే ఉంటారండి. ఎందుకంటే దేవుడు నేను అనుకుంది నేను చేయట్లేదు కాబట్టి నేను దేవుడిని వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను. మన ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోవడం మనం నేర్చుకోవాలి. అందుకే యెహోవా యెహోషువకి చెబుతూ, అయితే నీవు నిర్భయము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండండి. సో జాగ్రత్త అనేది మన ఆలోచనలు కావాలి. ఫస్ట్ 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకున్న హృదయానుసారంగా వస్తున్న వేదనని ఆయన భయపడకుడి అని ఆయన కంఫర్ట్ ఇస్తున్నట్టు చూస్తున్నాం. 7వ వచనానికి వచ్చేసరికి ఆయన కలిగిన ఆలోచనల్ని స్థిరపరుస్తున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. 8వ వచనం చూస్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. సో ఇఫ్ యు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్, అక్కడ తాత్కాలికమైన కంఫర్ట్ ఇవ్వలేదు. 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో తాత్కాలికమైన కంఫర్ట్ కాదు. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దట్ కరేజ్, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దట్ ఆ ధైర్యాన్ని నీ జీవితంలో కొనసాగించాలి అని అంటే ఏం చేయమని చెప్పారండి యెహోవా? దివారాత్రములు ధ్యానించిన ఎడల నీ మార్గము
వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించుము. సో మన హార్ట్ అండ్ మైండ్ అలైన్మెంట్లో ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ అంతా కూడా పీస్ఫుల్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది. మనం ఏం కావాలనుకుంటే అది చేయాలనుకోవాలని. సో వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు సే హియర్ ఈస్ దాట్ నీ హృదయం మరియు నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉంచుకో, విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్, విత్ ద హెల్ప్ ఆఫ్ బైబిల్. వెన్ యూ అలైన్ దీస్ టూ, ఆటోమేటిక్గా వెన్ కమింగ్ టు అవర్ థీమ్ వర్స్, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనానికి వచ్చేస్తే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. సో వెన్ యూ అలైన్ యువర్ హార్ట్ ఫస్ట్, దెన్ యువర్ మైండ్, ఆ తర్వాత అది పర్మనెంట్గా ఉండడానికి ఇఫ్ యూ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే, ప్రతి పూట నువ్వు ధ్యానించి, ప్రతి పూట విత్ ద హోలీ స్పిరిట్ ఇఫ్ యూ లివ్, నేను నీతో కూడా నడుస్తానని చెప్పి అక్కడ యెహోవా యెహోషువతోని చెప్తున్నట్టు అక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు యెహోషువకి ఏదైతే వాగ్దానాలు చేశారో, ఏదైతే భయపడకుము 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 అని 3 సార్లు చెప్పారో, అదే దేవుడు ఈరోజు మన మధ్యన కూడా అదే దేవుడు ఉన్నారండి. సో వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఈ రోజుల్లో ఇన్ ద ఎండ్ డేస్ ఒక 10 నిమిషాలు ఎవరితోనైనా మాట్లాడితే కరెక్ట్గా తెలిసిపోతుంది. బయటకు నవ్వుతున్నారు కానీ వాళ్ళలో ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క టైపు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకరికి బాధ అనిపించింది, ఇంకొకరికి బాధ అనిపించదు. సో వాళ్ళ బాధల గుండా వెళ్తున్నప్పుడు, వాళ్ళ భయాల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఈరోజు నీకు నాకు ఈ వాక్యం ద్వారా చెప్పవలసింది ఏంటంటే, వెన్ యు ఆర్ హ్యావింగ్ దట్ క్వాలిటీస్, యెహోషువకు ఉన్న క్వాలిటీస్ని నువ్వు పెంపొందించుకో, ఆయనకున్న యోధుడుకున్న స్పిరిట్ని నువ్వు పెంపొందించుకో, ఆయనకున్న సర్వెంట్హుడ్ క్వాలిటీ నువ్వు పెంపొందించుకో, ఆయనకున్న స్పిరిచువల్ క్వాలిటీని నువ్వు పెంపొందించుకో. అలా పెంపొందించుకున్నట్లయితే వెన్ in trouble, when you are in problem, when you are lack of confidence, అప్పుడు వచ్చినప్పుడు when I will align your mind, I will align your heart with the help of Holy Spirit, with the help of Bible. నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే నేను నీతో కూడా, నీ సమస్యతో కూడా, నీ భయంతో కూడా, నీ బాధతో కూడా నేను నీకు తోడై ఉంటాడని ఆయన చెప్తున్నాడండి. సో ఇప్పుడు ఆయన మనతో తోడుంటే ఇంక భయం ఎందుకు? ఆయన అంతలాగా ప్రామిస్ చేసి నేను వస్తున్నాను నీ పక్కన అన్నప్పుడు మనం నెరవేర్తించడానికి ఏమైంది? అంతే కదండి. సో లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ ప్రైజ్ హిమ్ అండ్ ప్రైజ్ హిమ్ అండ్ వర్షిప్ హిమ్. దయచేసి అందరూ నించుందాం. సో ఈరోజు ఏ బాధ ఉన్నా, ఏ భయం ఉన్నా, ఏ వేదన ఉన్నా ఒక్కసారి దేవునికి ఈ వాక్యం గుర్తు తెచ్చుకుని ఆయనను ధ్యానం చేద్దామని. దేవా, నువ్వు ఈ ప్రామిస్ చేసావు, యెహోషువ పట్ల నువ్వు ఎలాగైతే వాగ్దానం చేసి భయపడకుము 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 అని 3 సార్లు నాకు చెప్పావు, నాకు ఈరోజు ఈ సమస్య ఉంది దేవా అని ప్రార్థన చేయండి. నాకు ఈరోజు నేను నమ్ముకున్న వ్యక్తి ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు తండ్రి, నెక్స్ట్ బాధ్యతలన్నీ నా మీద వచ్చి పడ్డాయి, నాకు ఏం చేయాలో తెలియట్లేదు దేవా, నువ్వు నడిపించని ప్రార్థన చేయండి. నాకు ఈఎంఐలు ఉన్నాయి, నేను కట్టలేకపోతున్నాను, నేను ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాను, నాకు భయం కలుగుతుంది దేవా, ఆ డేట్స్ వచ్చేసరికి ఏం చేయాలో తెలియలేదు అన్నప్పుడు భయపడకుమా అని దేవుడు మీకు ఈరోజు కంఫర్ట్ ఇస్తున్నాడండి. అలానే ఒక యూత్ ఉన్నట్టయితే పరీక్షల్లో, మీ ఉద్యోగాల్లో, మీ ఇంటర్వ్యూలో, ఇంత కాంపిటేటివ్ ఫీల్డ్లో నేను ముందుకు వెళ్ళగలనా, నాకు ఉద్యోగం వస్తుందా, నా చదువులు నేను ఫుల్ఫిల్ చేయగలనా, నా తల్లిదండ్రులు నేను సాటిస్ఫై చేయగలనా అన్నప్పుడు దేవుడు ఈరోజు మనకి వాగ్దానం దయచేస్తున్నాడండి. భయపడకుము అని చెప్పి జస్ట్ ట్రై అండ్ మెడిటేట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ చేద్దామా అండి అందరం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. అవును కదండి, ఆయన మనతో ఉంటే ఇంకా మనకేం భయం ఉంటుందండి? ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా,
నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. ఎవరు మౌనంగా ఉండద్దండి, అందరూ ప్రార్థన చేద్దాం. తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వాటిని వెదకిన వారికి దొరికేవా, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. అందరం స్తుతిద్దామా అండి? హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నీ నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని బట్టే నీకే వేలాది వందనాలు తండ్రి. ఎంతోమంది ఎన్నో భయాలతో ఈరోజు ఈ సంఘంగా కూడి మేము ఇక్కడ ఉన్నాం తండ్రి. ఎన్నో సమస్యలు అందరూ బాధపడుతున్నారు తండ్రి. వెన్ వీఆర్ క్రాసింగ్ దోస్ ప్రాబ్లమ్స్, వెన్ వీఆర్ హ్యావింగ్ దట్, వెన్ వీఆర్ ఇన్సఫిషియంట్ ఆఫ్ దట్ కరేజ్, మీరు మాకు యెహోషువకి ఎలాగైతే ఆయన జీవితంలో ఒక కొత్త రోల్ ప్లే చేస్తున్నప్పుడు, నాయకత్వం వహించినప్పుడు మీరు ఎలాగైతే భయపడకము 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 అని 3 సార్లు ఆయనకు కలగజేసి ఆయన హృదయాన్ని, ఆలోచనలు, మరి ఆయన నడవడికని తోడుగా ఉంటూ ఆయనని ఎలా అయితే నడిపించారో మీరు మా జీవితాలలో కూడా అలాగే నడిపిస్తూ మాకున్న సమస్యలన్నిటినీ తీరుస్తారని, మాకున్న భయాలన్నిటి నుంచి తొలగిస్తారని కోరుకుంటూ, మాకున్న ధైర్యపరిచి మా అనుదిన జీవితంలో మీరు మాతో ఉండి నడిపిస్తారని కోరుకుంటూ, ఈ వాక్యం ఇక్కడే విని విడిచిపెట్టే వారుగా కాకుండా అట్టి రీతిగా మేమందరం జీవించే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. వాక్యం చెప్పిన సిస్టర్కి దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నామండి. నిజమే కదండి, ఇశ్రాయేల్ ప్రజల్ని యెహోషువ నడిపించడానికి భయపడినప్పుడు దేవుడు వాగ్దానం చేశారు, ఏమని? ధైర్యంగా ఉండమని, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పి దేవుడు మాట్లాడున్నారు. ఈ దినం మనం కూడా ఎటువంటి భయాలతో వచ్చున్నామో దేవుడు మనతో మాట్లాడున్నాడు, ఏమని? భయపడద్దు అని చెప్పనేసి. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ప్రతి ఒక్కరు మన ఆఫరింగ్ని సిద్ధం చేసుకున్నట్లయితే దయచేసి నిలబడదామండి. ఎవరి దగ్గర అయితే ఆఫరింగ్ కవర్స్ లేవో మీ హ్యాండ్ రేస్ చేసినట్లయితే ఆషర్స్ వచ్చి మీకు ఆఫరింగ్ కవర్స్ ఇస్తారు. ఆన్లైన్లో ఎవరైతే ఆఫరింగ్ వేయాలనుకుంటున్నారో QR కోడ్ ఉందండి, స్కాన్ చేసినట్లయితే ఆన్లైన్లో మీ యొక్క కానుకల్ని సమర్పించవచ్చు. ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే ప్రేయర్ చేసుకొని కానుకలు సమర్పించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ యేసయ్య, నీకు వందనాలు తండ్రి. నేను ప్రభా, అయ్యా నీ సన్నిధానానికి తండ్రి ప్రభా మేము కానుకలను తీసుకొని వచ్చి ఉన్నాం. మా కానుకలను ఆశీర్వదించండి, స్వీకరించండి తండ్రి. నేను ప్రభా, అయ్యా ఎవరెవరు ఏ అవసరతతో ఏ అక్కరతో వచ్చున్నారు వారి అవసరతలను అక్కర్లను ప్రభా నీ నామంలో తీర్చమని ప్రార్థిస్తాం. ఈ యొక్క చిన్న ప్రార్థన యొక్క సంఘానికి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా,
నాకు దిగులేల నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేల నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నా యేసయ్యా, నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, కష్టములు నష్టములు నా తోడుగున్నావు, వేదనలో వేదనలో నా చింత ఉన్నావు, కష్టములు నష్టములు నా తోడుగున్నావు, వేదనలో వేదనలో నా చింత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, ఆ దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. స్పెషల్ ఆఫరింగ్స్ నుంచి ప్రేయర్ చేసుకుందామండి. మహోన్నతుడా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ యొక్క స్పెషల్ ఆఫరింగ్స్ని ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడబట్టకు సహాయం దయచేయండి తండ్రి. నన్ను ప్రభా అయ్యా, నువ్వు వారి జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు. అటువంటి అయ్యా మేలులు ఉపకారాలు ప్రభా మా జీవితాలు కూడా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క చిన్న ప్రార్థన నీ యొక్క సందంగా చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందామండి. అనౌన్స్మెంట్స్ మరి ఒకసారి అండి. మంగళవారం సాయంత్రం 7 గంటలకి మిడ్ వీక్ సర్వీస్ ఉంటుంది. శుక్రవారం ఉదయం 10:30కి స్త్రీల కూడిక ఉంటుంది. ఆదివారం మొదటి ఆరాధన 7 గంటలకి, రెండవ ఆరాధన 10 గంటలకి. ఇంకొక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటి అంటే నెక్స్ట్ మంత్ నవంబర్ 26th హోలీ ల్యాండ్ టూర్, జెరూసలేం టూర్ ఉంది. దాని గురించి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వారు పాస్టర్ గారిని కాంటాక్ట్ చేసినట్లయితే పాస్టర్ గారు దాని గురించిన వివరాలు తెలియజేస్తారండి. ఈ ప్రకటనలు దేవుడు దీవించును గాక. ఈ యొక్క సమయంలో అండి పాస్టర్ గారిని హానర్ చేసే ముందు వారి గురించిన కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మనకు దైవజనులను బట్టి ఎంతమంది సంతోషంగా ఉన్నారండి, ఎంతమంది దీవించబడ్డారు. హల్లెలూయా, నిజమే కదా. అటువంటి దైవజనులను బట్టి ఇరువురిని బట్టి కూడా దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. వారు మనకి ఉండడం నిజంగా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా వీఆర్ బ్లెస్డ్ కదండి. నిజంగా మనము ఆశీర్వదింపబడిన వారము. కాబట్టి దేవుడు మనందరం ఏం కోరుకోవాలి అంటే, వ్యక్తిగతంగా కుటుంబంగా మనం ఏం కోరుకోవాలి అంటే, దేవుడు వారికి మంచి దీర్ఘాయువును, మంచి దైవికమైన జ్ఞానంనిచ్చి ఇంకా మన సంఘాన్ని నడిపించాలని మనందరం కూడా కోరుకుందామండి. అటువంటి జ్ఞానం ఇవ్వాలని దేవుని మనం వేడుకుందాము. ఇంతవరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రతిదీ కూడా దగ్గరగా ఉంటూ పాస్టర్ గారు కానీ పాస్టర్మ్మ గారు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తూ నడిపిస్తూ ఉన్నారు. నిజంగా మనము మన ఫ్యామిలీలో ఒక కష్టం వచ్చిందంటే చాలా డీలా పడిపోతాము. దాన్ని ఎట్లాగా రెక్టిఫై చేయాలో, ఎలా చేయాలో మనకి తెలియదు. కానీ ఈ సంఘం అని ఇంత పెద్ద ఫ్యామిలీని వాళ్ళు డీల్ చేస్తున్నారు, మనల్ని నడిపిస్తున్నారంటే కేవలం దేవుడు వారికి ఇచ్చిన గైడెన్స్, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం అని నేను అనుకుంటున్నాను. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందామండి. హల్లెలూయా. ఈ సమయంలో అండి మన పాస్టర్మ్మ గారు స్టేజ్ మీదకి వచ్చినట్లయితే కేక్ కటింగ్తో వారిని హానర్ చేద్దాం. ఈ సమయంలో
సౌభాగ్యం ఆంటీ, శేషరత్నం ఆంటీ, జమీమా ఆంటీ, మెర్సీ ఆంటీ, స్వరూపరాణి ఆంటీ, కస్తూరి ఆంటీ స్టేజ్ మీదకి వచ్చినట్లయితే పాస్టర్ గారితో కేక్ కట్ చేద్దాం. కమ్ ఫాస్ట్, త్వరగా రావాలి. కస్తూరి ఆంటీ, మెర్సీ ఆంటీ, జమీమా ఆంటీ, స్వరూపరాణి ఆంటీ, సౌభాగ్యం ఆంటీ. తండ్రి యొక్క నామములో, కుమారుని యొక్క నామములో, పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ కేక్ కట్ చేయుచున్నాము తండ్రి. Hallelujah. Let's give a big clap unto God. Thank you all for your appreciation. We really appreciate your appreciation. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆ స్త్రీలు చాలా చక్కగా జరిగించారు. స్త్రీలందరూ నిలబడండి.
ఇప్పుడు వరకు చాలా సాఫ్ట్ వాయిస్ వినబడింది కదా మీకు? సడన్గా బండ కనబడుతుందా? అనిపిస్తుందా లేదా? స్త్రీలు ముందుకు రండి. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. స్త్రీలందరూ ముందుకు రండి. లెట్ మీ ప్రే ఫర్ యూ. It's honor to have all women who planned and work for the success of this Pastor's Appreciation by Women. Pastor's Appreciation దినాన్ని స్త్రీలందరూ కూడా దీనిలో ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషకరం. ముందుకు రండి. మా ప్లేస్ అంతా ఉంది కదా, యూ కెన్ కమ్. పురుషులందరూ కూడా మీ చేతులు వారి వైపు చూపించండి. వీ వాంట్ టు బ్లెస్ దెమ్. మనస్ఫూర్తిగా దేవుడు వారిని దీవించాలని. ప్లీజ్ కమ్. ఇంకా ముందుకు రండి, ప్లేస్ ఉంది కదా, ఇది ఇక్కడ వరకు వచ్చేయచ్చు. యూ కెన్ కమ్. కిందన వైర్ దన్నేస్తారు, చూసుకోండి. రైట్, ప్లీజ్ రండి. ఇంకా ముందుకు రండి. ఇంకా రండమ్మా ముందుకి, ఇదంతా ప్లేసే కదా. రైట్ రైట్. ఇంకా యూ కెన్ కమ్. రైట్. దయచేసి మనం అందరూ కూడా మనం కుడి చేతులు వారి వైపు చూపిద్దాం. పురుషులందరూ కూడా బ్లెస్ దెమ్. దే బీన్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ టు అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాలకి, మన సంఘాలకి, సమాజానికి వారు దీవెనకరంగా ఉండడం చాలా సంతోషకరమైన విషయం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి సంఘములో ఉన్నటువంటి స్త్రీలందరి గురించి, ఆన్లైన్లో వాచ్ చేస్తున్న స్త్రీల గురించి, ఈ దినం పాస్టర్స్ అప్రిషియేషన్ సందర్భంగా నీ సేవకులను వారు గుర్తు చేసుకొని వారిచ్చిన హానర్ను బట్టి వారు దీవించబడునుగాక. వారి కుటుంబాలు దీవించబడునుగాక. వారి సంతానము దీవించబడునుగాక. వారు చేయు ప్రతి పని యేసు నామములో దీవించబడునుగాక. మా ఊపిరి ఉన్నంత కొరకు మీ కొరకు జీవించే అవకాశం మీరు మాకు దయచేయండి. స్త్రీనిగా నిర్మించి కుటుంబానికి ఒక మార్గదర్శిగా ఉండడానికి అవకాశం మీరు ఇచ్చినందుకు వందనాలు. ఫలభరితమైనటువంటి జీవితాలు వారికి దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చివరికి ప్రభువా, నువ్వు ఈ లోకములోనికి రావడానికి కూడా స్త్రీని ఎన్నుకున్నావు. వారిని బట్టి వారి కుటుంబాలు నిజముగా దీవించబడినట్లు సహాయం చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. వారికి ఏ మంచిది లోటు లేకుండా ఉండునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ గ్లోరీ బీ టు గాడ్. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుంటాం. గ్లోరీ బీ టు గాడ్. నెమ్మదిగా దించండి. తోడు ఉన్నావయ్యా, నాకు దిగమేల నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. Amen. Next week, youth and children.
సో మొదట పురుషులు గనక, పురుషుల కంటే స్త్రీలు చాలా బాగా సిద్ధపడి ఈ పాస్టర్స్ అప్రిషియేషన్ చాలా ఘనముగా జరిగించారు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి యవనస్తులు పిల్లలు వాళ్ళు ఇంకా అడ్వాన్స్గా ఉంటారు కనుక లెట్ us see how it will be next week. వచ్చే వారం వారు సంఘాన్ని నడిపించగలిగితే ఎలాగ నడిపిస్తారో, వారు సంఘానికి బోధించవలసి వస్తే ఎలాగ బోధిస్తారో. టుడే చిల్డ్రన్, టుమారో సిటిజన్స్. ఈరోజు పిల్లలు రేపు పౌరులు. సంఘానికి నాయకులుగా ఉండాలి, సంఘాలు స్థాపించాలి, ఆత్మలను సంపాదించాలి, దేవుని కొరకు జీవించాలి. సో ఎంకరేజ్ యూత్, గెట్ రెడీ. చిల్డ్రన్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ నెక్స్ట్ సండే. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానములో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, ముమ్మారు మీరు యెహోషువతో చెప్పారు, నీవు భయపడవద్దు, నిబ్బరము కలిగి ముందు కొనసాగమని. మాలో ఉన్న భయాన్ని యేసు నామములో తొలగించండి. నిబ్బరము కలిగి నీ మీద ఆధారపడి నీతో పయనించగలిగే విశ్వాసం మీరు మాకు దయచేయండి. నీ వాక్యం చెప్పిన బిడ్డను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాబో దినాల్లో మరి గొప్పగా నీ సముఖములో వాడబడినట్టు సహాయం చేయండి. కూడి ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ రాబోయే వారం ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాను. మా ప్రయాణ పద్ధతుల్లో, రాకపోకల్లో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, మేము చేయు సమస్తములో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చుటలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. సాతానుడు మా మీద చెయ్యి వెయ్యకుండునుగాక. ఎవరి దగ్గర నుండి ఏ వార్త వినవలసి వచ్చినా యేసు నామములో అది శుభవార్తగునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.